నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. రాక్షసుడికి కూడా కూసింత మానవత్వం ఏ మూలో ఉంటుంది. క్రూర మృగానికి కూడా కొంచెమైనా కనికరం ఉంటుంది. నాస్తికుడు సైతం గుడికి వస్తే చెప్పులు విప్పే లోపలికి వెళ్తాడు. కానీ పైకి మానవుడిలా నటిస్తూ పరమ భక్తుడిలా బిల్డప్ ఇస్తూ దేవుడిని దేవుడి భక్తులను అందరినీ మోసం చేసి డబ్బు సంపాదించుకునే కర్కోటకులను ఏమనాలి, ఏ పేరుతో పిలవాలి? బాహుబలి సినిమాలో కాలకేయుడు అనే పదం విజయేంద్ర ప్రసాద్ ఏ కథలోంచి పట్టుకున్నాడో, ఏ పురాణంలోంచి తెచ్చాడో కానీ ఆ పదమే వీళ్ళకి సరిపోతుందేమో. మనిషిని గాయపరిస్తే ఓ సెక్షన్, మోసం చేస్తే మరో సెక్షన్, చంపితే ఇంకో సెక్షన్. మరి దేవుడిపై ఉన్న నమ్మకాన్ని అమ్మేసుకుంటే, భక్తుల్నే మోసం చేస్తే ఏ సెక్షన్తో శిక్షించాలి? వెంకటేశ్వరుని ప్రసాదం లడ్డు అంటే భక్తులు ఎంత కోరుకుంటారో అందరికీ తెలిసిందే. ఎవరు తిరుపతికి వెళ్ళినా ఆ లడ్డు తీసుకుంటారు, వచ్చాక పంచి పెడతారు. అసలు పంచకపోతే అలుగుతారు, గొడవ పడతారు కూడా. అలాంటి లడ్డు పవిత్రంగా లేదని తెలిస్తే ఏమనుకోవాలి? 20 కోట్ల లడ్డులను కనీసం 100 కోట్ల మంది తినుంటారు. మరి ఆ 100 కోట్ల మంది మనోభావాలు ఎంత దెబ్బతినుంటాయి? కానీ అసలు తప్పు చేసిన వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయంటే, తిన్నాక కూడా బతికే ఉన్నారుగా, ఇంకా నేరం ఏముంది దీంట్లో అన్నట్లే ఉంది. దేవుడి ప్రసాదం అంటే ఎంత పవిత్రంగా ఉండాలి. మరి ఆ ప్రసాదాన్ని ఓ కెమికల్తో తయారు చేసి అందరికీ పంచిపెట్టేశారు. అన్నీ బయట పడ్డాక కూడా ఎదురుదాడి చేస్తున్నారంటే బలుపు ఎక్కువైంది అనుకోవాలా, లేక బరి తెగింపు అనుకోవాలా? పూలందేవి కూడా తనకు అన్యాయం జరిగిందని ఎదురు తిరిగి చివరకు బందిపోటైంది. చివరకు జేబు దొంగ కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. మరి వెంకటేశ్వర స్వామిని సైతం మోసం చేయడానికి ఏ ఫ్లాష్ బ్యాక్ ఉంది వీళ్ళకి? గోవిందుడు మిమ్మల్ని ఏమైనా అన్యాయం చేశాడా? ఏమైందని మీరు ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డారు? అదేదో సినిమాలో డబ్బే కావాలంటే సారా కొట్టు పెట్టుకో అంటాడు. అలా మీకు డబ్బే కావాలంటే రాజకీయం ఉంది, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి. ఆఖరికి గంజా అయినా అమ్ముకోవచ్చు. మరి మీరేంట్రా బాబు, భగవంతుడి ప్రసాదంలో కలిపే నెయ్యిని మార్చేసి కెమికల్ని పెట్టేశారు. పైగా ఇది ఒక గుడికి పరిమితమైనట్లు కనపట్లేదు. శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, ఇంకా చాలా పేర్లు వినపడుతున్నాయి. ఇంత మహాపాపం చేశాక కూడా మీకేమీ కాలేదంటే భగవంతుడు వదిలేశాడా, లేక మీకు టైం ఫిక్స్ చేశాడా? ఈ సిట్ విచారణ కూడా ఏదో ఒక లోకల్ ఎస్ఐ చేసిన తీరుగా ఉంది. పిఏ ఒక్కడే ఇంత దారుణం చేయగలుగుతాడా? ఆ పిఏ ఇక్కడ ఇలా చేస్తే గతంలో ఎక్కడెక్కడ ఉన్నాడు, ఎంత చేశాడో చరిత్ర తీయాలిగా. ఆ చరిత్ర ఉన్నోడిని తెచ్చుకుని పిఏగా పెట్టుకున్నారంటే పెట్టుకున్నాడు చరిత్ర ఎలాంటిది? పిఏను పట్టుకుంటేనే ఇంత స్కామ్ చేయగలిగితే ఈ పాటికి చాలా స్కాములు జరిగాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సరైన పద్ధతిలో విచారించి నిందితులను శిక్షించాలి. లేదంటే ఇక వెంకటేశ్వర స్వామి ఆయన పద్ధతిలో ఆయన శిక్షిస్తాడు, ఇందులో నో డౌట్. రైట్, ఇదే అంశంపై మనం ఇవాళ చర్చిద్దాం. ఈరోజు కూటమిలోని ముఖ్య నాయకులంతా ఈ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఏం జరిగిందంటూ దాని గురించి వివరించారు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు కూడా కల్తీ జరిగింది కానీ అంటూ ఆయన కూడా ఒక కామెంట్ చేశాడు. దీని మీద మనం చర్చిద్దాం. మనతో పాటు ఏబీకే అయ్యంగారు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది గారు మనతో పాటు జూమ్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ సమితి చేనేపల్లి కిరణ్ కుమార్ గారు కూడా మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద స్వామీజీ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. ముందుగా అయ్యంగారు గారి దగ్గరికి వెళ్దాం. సార్, అసలు ఈరోజు మీరు చూసే ఉంటారు సార్, ఓన్లీ డిస్కషన్ పొలిటికల్ పార్టీసే చేస్తున్న ఈ లడ్డు గురించి ఏ పీఠాధిపతి కూడా ముందుకు రావటం లేదు సార్. నాకు అదే డౌట్ వచ్చింది. ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుంది? లడ్డూనంతా రాజకీయ నాయకులకే పరిమితం చేశారా? లడ్డూ వివాదం మొత్తం. నమస్కారం. చాలా మంచి పాయింట్ రైజ్ చేశారు. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు మనకి చాలా దురదృష్టకరమైన సంగతి ఏంటంటే, ఎవరైతే మాట్లాడాలో, ఎవరైతే ప్రొటెస్ట్ చేయాలో, ఎవరైతే దీని మీద ఘాటుగా స్పందించాలో వాళ్ళందరూ కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారో ఏమాత్రం అర్థం కావట్లేదు. ఎవరైతే అసలు ఏ సంబంధం లేని వాళ్ళు ఉన్నారో, ఏ సంబంధం లేకుండా ఆలయ వ్యవస్థలో చొచ్చుకొచ్చారో వీళ్ళందరూ కూడా ఈ రోజున బయట చర్చిస్తున్నారు, పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తున్నారు, దేవుడి మీద అమితమైన ప్రేమలో ఒలకబోస్తున్నారు. నిజానికి వాళ్ళ చిత్తశుద్ధిని కానీ వాళ్ళకు ఉన్న ఫెయిత్ని కానీ మనం దాన్ని ఏమి ప్రశ్నించము, లేకపోతే దాన్ని ఏమి అనుమానించము. అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే పూర్తిగా దేవాలయ వ్యవస్థ అనేది రాజకీయాలతో మమేకం అయిపోయింది అనడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఎక్కడా లేదు. ఇది పరిపూర్ణంగా ఏంటంటే రాజకీయ నాయకులకు ఆహ్వానంగా అయిపోయిందే తప్ప కానీ
ఇక్కడ ఏ రకమైన భక్తి, ఏ రకమైన భక్తి భావన కానీ, ఏ రకమైన శాంక్టిటీ, ఒక పవిత్ర భావన కానీ పూర్తిగా ఏ రకంగా కూడా లేవు అనడానికి కారణం ఏంటంటే కంప్లీట్ గా దీనికి ఉన్న పూర్తి ఆధ్యాత్మిక పరమైన కోణం పూర్తిగా దెబ్బతినటం. దీన్ని ఎవరైతే స్పందించాలో వాళ్ళు ఎవరు కూడా నోరెప్పకపోవటం. ఇప్పుడు చూడండి, యాక్చువల్ గా పెద్ద తిరుపతి దేవస్థానానికి ఉంది అంటే రియల్ కస్టోడియన్స్ ఎవరు, ఆర్టిఫిషియల్ గా సెల్ఫ్ స్టైల్డ్ కస్టోడియన్స్ ఎవరు అనేది మనం ఊహించవలసిన అవసరం ఇక్కడ ఉంది. స్పష్టంగా చెప్పాలంటే రియల్ కస్టోడియన్స్ ఎవరు, వాళ్ళందరూ కూడా పెద్ద జీయరు, అక్కడ ఉన్న కొండ మీద ఉన్న చిన్న జీయరు, అలాగే అక్కడ ఉన్న 7 కుటుంబాల ఆచార్య పురుష వ్యవస్థలు ఉన్నాయి, వాళ్ళు అక్కడ ఉన్న ప్రధాన అర్చకులు, వీళ్ళందరూ కూడా రియల్ కస్టోడియన్స్. వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఈ సెక్యులర్ పార్టీస్ గా ఉన్న రాజకీయ పరమైన ఈ ప్రభుత్వాలన్నీ కూడా వీళ్ళందరినీ కూడా బంట్రోతుల కింద మార్చేసాయి, ఒక ఎంప్లాయీస్ కింద మార్చేశారు. ఈ రోజున వాళ్ళకి కోపం రావచ్చేమో మనం ఈ మాట అన్నామని, ఏం తప్పేం లేదు, ఎందుకంటే సర్వెంట్స్ కింద మార్చారని అర్థం అక్కడ అర్థం. కానీ సర్వెంట్స్ గా ఉండటం వల్ల వాళ్ళ యొక్క స్వయం ప్రతిపత్తిని కోల్పోయారు, వాళ్ళు ప్రశ్నించే నైజాన్ని కోల్పోవటం వల్ల ఈ రోజున ఏంటంటే డైరెక్ట్ గా ప్రభుత్వాలు నేరుగా పరిపాలన చేస్తున్నాయి. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం, పూర్తిగా న్యాయపరమైన అన్ని రకాల కోణాల్లో కూడా ప్రభుత్వాలు ఇలా పరిపాలన చేయటం అనేది పూర్తిగా ఇది రాజ్యాంగాన్ని పూర్తిగా ప్రశ్నిస్తున్న విషయం. ఇది అన్కాన్స్టిట్యూషనల్. ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని నియామకం చేయటం అనేది 100% కూడా ఇల్లీగల్. అటువంటి పరిస్థితుల్లో ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నియామకం చేసిన ఏ రూలింగ్ పార్టీ అయితే ఉందో ఆ రూలింగ్ పార్టీ ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ జరిగే మంచినంతటిని కూడా వాళ్ళు ఎన్కాష్ చేసుకుంటున్నారు. మా ఆధ్వర్యంలో ఇది జరిగింది, అది జరిగిందని. ఎక్కడ తేడా తప్పు జరిగినా అది కింద అధికారుల మీద నెట్టేస్తుంది అనడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఇదే అనిల్ కుమార్ సింఘాల్ గారు, ఇదే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇదే అనిల్ కుమార్ సింఘాల్ గారు 2017లో ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఆయన హయాంలో స్వామివారికి సంబంధించిన చాలా మందికి ఈ విషయం బయటికి రాలేదు. నేను సెంట్ లీగల్ నోటీస్ ఆల్సో టు ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. 2017లో స్వామివారికి సంబంధించిన చాలా ప్రాచీనమైన ఒక ఆస్పిషియస్ ఒక స్వామివారి కిరీటం, వెండి కిరీటం మాయమైపోయింది. అట్లాగే 2 నెక్లెస్లు మాయమైపోయినాయి, కొన్ని నాణ్యాలు కూడా మాయమైపోయినాయి. వీటన్నిటికీ కూడా ప్రాచీనత్వమైన విలువలు అంటే కొన్ని కోట్లో ఉంటుంది విలువ, లెక్క కట్టలేము. అయితే ఒక 7,86,000 లెక్క కట్టి అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏఈఓ గారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఈ బాధ్యత నెట్టేసి అసలు దొంగల్ని పట్టించుకోకుండా, అసలు పోలీస్ కేసే పెట్టకుండా, విచారణ లేకుండా ప్రతి నెల 25,000 రూపాయల చొప్పున 7,86,000 రూపాయలు ఆయన దగ్గర నుంచి వసూలు చేసి చప్పట్లు కొట్టేసి అయిపోయిందని చెప్పి దానికి అక్కడ క్లోజ్ చేసేసారు. ఇలా దొంగలు దాచడం అనేది బాగా అలవాటు అయిపోయింది ఈ వ్యవస్థకి. చూడండి, ఇప్పుడు అక్కడ అసలైన దొంగని ఎవరినో పట్టుకోలేకపోయారు, కేసులు పెట్టకపోగా ఆయన ఒక బాధ్యుడు అని చెప్పి ఆయన మీద ఒక నెపం వచ్చింది. మారల్ బైండింగ్ తో ఆయన కూడా డబ్బులు కట్టేశాడు. సరే, బయటకు అయిపోయింది. ఆయన తప్పు చేశాడో చేయలేదో కానీ నింద భరించాడు. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ కలిసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్ గారిని దోషిగా చూసు ఆయన పక్కకి తప్పించే పరిస్థితి ఏర్పడిపోయింది. సూత్రధారులు పక్కన ఉన్న సూత్రధారులు అలాగే ఉన్నారు, పాత్రధారులు మాత్రం బయటకు వస్తున్నారు. చూడండి తమాషా. అప్పుడు కూడా జరిగింది ఏంటి, కిరీటం నేను చెప్పిన ఆభరణాలు పోతే ఓవరాల్ వాల్యూలో ఉన్న బంగారం విలువ తగ్గాలి కదా, కానీ పెరిగింది అక్కడ. ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే వ్యవస్థలండి. ఎక్కడికక్కడ దోపిడీ పూర్తిగా వాణిజ్యం అయిపోయింది. స్వామిని ఈ రోజున కబుర్లు, నాకు ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు, అందరినీ గౌరవిస్తా. ప్రజాస్వామ్యంలో ఎన్నికైనా ఏ ముఖ్యమంత్రి గారినైనా సరే ఖచ్చితంగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ వారిని తప్పనిసరి గౌరవిస్తాం. మన యొక్క విధానం అంతా అంటే వ్యవస్థాగతమైన పోరాటమే తప్ప కానీ వ్యక్తిగతమైన పోరాటం కాదు, ప్రభుత్వాల మీద వ్యతిరేకత. ఈ వ్యవస్థలో ప్రత్యేకంగా ఏవైతే జరగాలో అవి జరగట్లా, ఏవైతే జరగకూడదో అవన్నీ జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న పూర్తి అనాచారాలన్నిటికీ కూడా కారణం అది. మీకు 2 నెలల క్రితం, మీకు చాలా ఎవరికి బయటికి రాని సంఘటన చెప్తున్నా. ఒక 2 నెలల క్రితం ట్రయల్ రన్ వేశారు సూర్యప్రభ వాహనం. సూర్యప్రభ వాహనాన్ని ట్రయల్ రన్ వేస్తే ఆ సూర్యప్రభ వాహనం చక్కగా వస్తోంది. ఆ ట్రయల్ లైన్ లో ఉన్నటువంటి కుడివైపునున్న వాళ్ళు మోసే ఆ దూరం ఏదైతే ఉందో ఆ స్వామివారికి సంబంధించింది అది నిలువున విరిగిపోయింది, ఉన్నటువంటి పక్కకు పడిపోయింది. నిజంగా అదే కనుక స్వామివారి నుండి పెద్ద ఊరేగింపులో కనుక జరిగినట్టయితే ఎంత ప్రమాదం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి హెచ్చరికలు. ఈ హెచ్చరికల్ని గుర్తించుకోవాలి, ఈ తప్పుల్ని మనం ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే సహజంగా ఉండే దోషాలన్నిటికీ కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. ఈ రోజున చాలా బాగా జరుగుతుంటే మమ్మల్ని మించిన వాళ్ళు లేరని చెప్పి ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చొక్కాలు బాదుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి తేడాలు వచ్చినాయో ఎవరి మీద వాళ్ళు నెపాలు మోసుకుంటున్నారు. ఇది పరిస్థితి ఈ రోజున. అందువల్ల అంటే స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు ఎవరిని కూడా నోర్పెకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా స్పందించాలి, స్పందించి అణువణువున ఉన్న తప్పులు పట్టాలి. ఈ రోజున దీంతో అయిపోలేదు, చాలా ఉన్నాయి, దాంట్లో ఘోరాలు జరుగుతున్నాయి. కొన్ని చెప్తుంటే
చాలా తిరిగిపోయేవి కూడా ఉన్నాయి. ఇవన్నీ బయటికి రావటం రైట్ ఇవన్నీ కూడా తర్వాత రైట్. అయ్యం గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. కిరణ్ కుమార్ గారితో మాట్లాడతాను. కిరణ్ కుమార్ గారు వినే ఉంటారు ఈ మధ్యాహ్నం ప్రభుత్వ అధినేతలు ఏం మాట్లాడారు, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీటీడీ చైర్మన్ ఏం మాట్లాడారు మీరు వినే ఉంటారు సార్. మొత్తం మీద లడ్డూని అసలు ఏం జరిగింది, కల్తీ ఎక్కడ జరిగింది? నేను చెప్పినట్టుగా ఆ సిట్ పెద్ద పెద్ద అధికారులు లేకపోతే సుప్రీంకోర్టు చెప్పినట్టుగా అంత ఎఫెక్టివ్గా దాంట్లో నుంచి రిజల్ట్ వచ్చినట్టు కనిపించలా. ఎవరో కానిస్టేబుల్తోనూ ఎవరితో చేయించినట్టు ఇచ్చినట్టు అనిపించింది నాకు కూడా. సీరియస్నెస్ పోయింది సార్. ఏంటి ఇది రాజకీయం అయిపోయిందా లాస్ట్కి? లడ్డూనే కల్తీ మనం మాట్లాడుకున్నట్టుగా ఈరోజు ఈ సిట్ రిపోర్ట్ కూడా కల్తీ అయిపోయింది అనుకోవచ్చా? మీ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అంటారు, ఏదేదో మాట్లాడుతుంటారు. నేను తప్పుగా అనుకోవచ్చు సార్, దయచేసి చెప్తున్నాను సార్. ఇంత జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు సార్? ఇదే వేరే మతంలో జరుగుంటే ఈ పాటికి ఏం జరిగేది? నేను చెప్పనవసరం లేదు. మీరు అన్నట్టు ఈ సనాతన ధర్మం ఏం చేస్తుంది అని అంటే భయంతో దాంకొని కూర్చొని ఉంది. దీన్ని పాటించే వాళ్ళు, దీనికి ఎవరైతే పెద్దలు ఉన్నారో మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులు కావచ్చు, స్వామీజీలు కావచ్చు, మేము గురువులు అని చెప్పుకునే వారు కావచ్చు, వీరందరూ కూడా పరిస్థితి ఏమిరా అంటే ఎక్కడో ఒక స్థలంలో వీళ్ళు ప్రాంతంలో ఒక స్థలం తీసుకొని అక్కడ వీళ్ళు వాళ్ళ యొక్క మఠాలు అవి ఏర్పరచుకున్నారు. ఆ స్థలాలన్నీ డీకేటీ గవర్నమెంట్ ఇచ్చింది. ఏమైందంటే ఇప్పుడు వీళ్ళు స్థలం కొనుక్కొని మఠం ఏర్పరచుకుంటే వీళ్ళకి ఎటువంటి భయం ఉండదు ఏ ప్రభుత్వం వచ్చినా గానీ. ఈ డీకేటీల్లో ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో పెట్టుకోవడం వల్ల ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వీళ్ళు జుట్టు పట్టుకొని ఆడిస్తోంది. మీరు ఎక్కువ మాట్లాడితే ప్రభుత్వ స్థలం మిమ్మల్ని ఖాళీ చేపిస్తాను, బెదిరించడాలు ఇట్లాంటి చాలా జరిగాయి. కాబట్టి ఒక ప్రభుత్వం వస్తే ఒక రకమైనటువంటి స్వాములు మాత్రమే మాట్లాడతారు, ఇంకో ప్రభుత్వం వస్తే ఇంకో రకమైనటువంటి స్వాములు మాట్లాడతారు. ఇంకా హిందువులు అంటారా, పొట్టు పెట్టుకొని దేవుడా నా కుటుంబం బాగుండాలి, నాకు ₹1,00,00,000 కావాలని ప్రార్థించే వాళ్ళే గాని ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజం కోసం ఒక హిందువుగా నేను ఏం చేయాలి, నాకు ఆ శక్తి నువ్వు అని అడిగే భక్తులు ఎవడు కనపడటం లేదు. ఎవరు స్వార్థం వల్ల అయిపోయింది. ఈ స్వార్థపూరిత బతుకులు ఎలా ఉంటాయని ప్రతి రాజకీయ నాయకుడికి తెలుసు. హిందువులని ఏమన్నా మాట్లాడితే ఏకం కావాలి అని అంటే నిన్నలాగా మనం చూసాం. అంబటి రాంబాబు, ఆంబోతు రాంబాబు ఏం మాట్లాడాడు, గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, ఈ వీళ్ళంతా ఇంతే మందు తాగి పడుకుంటారు, మటన్ తిని పడుకుంటారు అని చెప్పి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాడు. ఇప్పుడు విచ్చలవిడిగా మాట్లాడాడు. ఎందుకంటే లడ్డు ఇష్యూ వస్తుంది కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయాలని ఆంబోతు రాంబాబు కొవ్వెక్కిన ఆంబోతు లాగా పేడాపం చేశాడు. పేడాపం చేసిన తర్వాత ఏమవుతుంది, వెంటనే కులం కార్డు ఎత్తుకొని వచ్చాడు. కులం కార్డు ఎందుకు తీసుకొని వస్తున్నారంటే ఆ కులం సంబంధించినటువంటి వారిని అందరినీ దూరం చేయాలా, లేకపోతే ఆ కులం సంబంధించిన వారిని రెచ్చగొట్టాలా అనే ధోరణే వస్తుంది. వీళ్ళు తప్పులు చేసేటప్పుడు కులాన్ని వాడుకోరు, కానీ తప్పు చేసి దొరికిపోయినప్పుడు అయ్యో నేను తక్కువ కులము కదా, నన్ను తక్కువ చూపు చూస్తున్నారు కదా అని ఇలాంటి డైలాగులు ఎక్కువైపోయాయి. దీనికి తగ్గట్టు హిందువులు విడగొట్టడానికి ఇప్పుడు వస్తున్న సినిమాలు కూడా కావచ్చండి, చాలా ఘోరంగా ఉన్నాయి. ప్రతి సినిమాలో హిందువులే కొట్టుకుంటారు, హిందువులు విడిపోతారు, హిందువులు ఘోరంగా ఉంటారు. అదే ముస్లిమో క్రిస్టియన్ జోలికపోతే వాళ్ళు రేప్ చేసి వచ్చినా, మర్డర్ చేసి వచ్చినా గానీ వాడికి 100 మంది సపోర్ట్ కనపడతారు. అంటే వీళ్ళు ఏమి చేసినా మీరు ఒకటిగా ఉండాలని చూపిస్తారు. అదే హిందువులు అయితే చిన్న సంఘటన జరిగినా కులాల బారిగా విడిపోతున్నారు, లేదంటే ఏదైనా సంఘటన జరిగితే ఎవడు ఎదుర్కోకూడదు, వీడికంటూ ఒక హీరో వస్తాడు, అంతవరకు ఏ హిందువు ముందుకు రాకూడదు అని సైకలాజికల్ గా దెబ్బతీసేశారు. ఇప్పుడు ఈ సంఘటన ఏదైతే జరుగుతా ఉందో ఈ సంఘటన చాలా బాధాకరమండి. ఎందుకురా అంటే మనము తెలంగాణలో చూస్తాం, అదే విధంగా వైజాగ్ లో చూస్తాం. ఈ కోటి దీపోత్సవాలని, లేదంటే కార్తీక దీపం అని, లేదంటే మన అమ్మవారి నవరాత్రుల ఉత్సవాలని ఎంతో మంది పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు. కొన్ని ఛానల్స్ కూడా చేస్తున్నాయి, కానీ కొన్ని అంటే లిమిటెడ్ ఛానల్స్ మాత్రమే దీని మీద రిపోర్ట్ పెడుతున్నాయి. ఇలా భక్తి, మాకు అపారమైన భక్తి ఉందని చెప్పుకునే ఛానల్స్ సైలెంట్ గా కూర్చొని ఉన్నాయి. ప్రోగ్రాములు చేసే వాళ్ళు సైలెంట్ గా కూర్చోన్నారు. బయటకు వచ్చి వాళ్ళు చెప్పడంలే, అయ్యా కోటి దీపోత్సవాలు చేస్తున్నావు అంటే నీ ఛానల్ పూర్తిగా హిందుత్వానికి, హిందూ ధర్మానికి కట్టుబడి ఉంది అని అర్థం. కానీ ఏదైనా సమస్య వస్తే సెక్యులర్ అయిపోతారు. కేవలం వ్యాపారం కోసమే వీళ్ళు ప్రోగ్రాములు చేస్తున్నారు, ధనార్జన కోసమే ప్రోగ్రాములు చేస్తున్నారని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే ఏ ఛానల్ కూడా హిందుత్వానికి, ఇప్పుడు వైకేటి ఛానల్, మీ ఛానల్ గత కొన్ని రోజులుగా గమనిస్తున్నా, చాలా అద్భుతంగా డిబేట్ చేస్తున్నారు. ప్రతి పాయింట్ మీద మీరు డిబేట్ చేస్తున్నారు. ఇదే విధంగా మిగతా వాళ్ళు కూడా రావాలి, ఖచ్చితంగా వాళ్ళకు ఉంటది. కానీ ఎందుకు మీరు అడిగి ఉన్నారు, ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు కానీ కంటిన్యూగా అసలు ఎక్కడ తప్పు జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కరు ముందుకొచ్చి డిబేట్లు పెట్టాలి. ఈ కేవలం ఛానల్ అని అంటే వాళ్ళ ఎదుగుదల కాకుండా ఈ ధర్మం బాగుంటేనే, గుర్తుపెట్టుకోండి,
సనాతన ధర్మం భారతదేశంలో బతికి ఉన్నంత కాలమే ఏ ఛానల్ కైనా ఏ రాజకీయ నాయకుడికైనా మనుగడ. లేదంటే మనం పాకిస్తాన్ లో చూస్తున్నాం, బంగ్లాదేశ్ లో చూసాం, మన దీంట్లో చూస్తున్నాం, ఇరాక్ లో చూస్తున్నాం ఏ విధంగా ఉందని. కనీసం స్వేచ్ఛగా బతకడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు బతుకుతున్నటువంటి బతుకు ఏ క్షణం కూడా రాదు, ఏ క్షణం కూడా ఉండదు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరిని ధర్మ రక్షణకై ప్రతి ఒక్కరు ఇంకైనా ముందుకు రావాలి. మనం ఎవరిని కూడా, హిందువులు ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరి మీద దాడి చేసిన సంఘటనలు లేవు. పొరపాటున హిందువుల మీద దాడి చేసినా వాళ్ళని ఓడించి ప్రాణభిక్ష పెట్టి పంపించాము తప్పితే ఎవరిని కూడా చంపలా. రైట్ కిరణ్ కుమార్ గారు, ఫైనల్ గా అంటే ఈ రోజు ప్రభుత్వం వేసిన ఈ కమిటీ ఇప్పటికైనా నిజాలు నిగ్గు తేల్చుందని మీరు అనుకుంటున్నారా? లేదండి, నాకు ఇప్పటికి కూడా డౌటే. ఎందుకరా అంటే ఇప్పుడు 1.5 సంవత్సరం పైగా అయింది సిట్ వేసి దీని మీద కంప్లైంట్లు చేసి, ఇప్పటికే ఫుల్ ప్లెజ్ చార్జ్ షీట్ ఫైనల్ అని చెప్పి ఎవడు దొంగ ఎవడు సూత్రధారి అని చెప్పి ఫైనల్ చేసి ఈ వరకు అరెస్ట్ చేసి ఉండాలి. కేవలం ఒకే ఒక ట్రాన్స్ఫర్ జరిగింది, అనిల్ కుమార్ సింఘాల్ గారి యొక్క ట్రాన్స్ఫర్ ఒక్కటి మాత్రమే జరిగింది. ఇంకా చెప్పాలనంటే ఈవో ఆయన ధర్మారెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ బంధువు ఒక ఆమె కర్నూలు నుంచి వచ్చిందండి. కర్నూలు నుంచి హెల్త్ ఇన్స్పెక్టర్ గా వచ్చింది రెడ్డి శ్రీదేవి అని 2022-24 తిరుమలకంతా హెల్త్ ఇన్స్పెక్టర్ గా పనిచేసింది. ఆమె పేరే లేదు ఇందులో. దాంతో పాటు మాజీ చైర్మన్ గారు ఉన్నారు, ఆ చైర్మన్ గారికి శిష్యులు ఉన్నారండి. చైర్మన్ గారి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆ శిష్యుల్లో ఉన్నటువంటి వ్యక్తులు శానిటరీ ఇన్స్పెక్టర్ సిద్ధయ్య వెంకటరమణ, చైర్మన్ గారికి తొత్తులు వీళ్ళిద్దరు పరిస్థితి ఏమైంది? సిట్టు విచారణ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. ఏదో జరగాలి. కొంతమంది నాయకులు ఉన్నారు, గతంలో ఇదే వైసీపీలో బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు పక్క ఇదే టీడీపీలో ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ స్థాయిలో వాళ్ళ యొక్క ప్రాబల్యం చూపిస్తున్నారు. వాళ్ళ పేర్లు అసలు కనపల్లా. మొత్తానికి ఎత్తితే డొంక, అది తీగలాగితే అన్ని ఒక డొంక కాదండి, ఎన్నో డొంకలు కదులుతాయి. నిష్పక్షపాతంగా జరగట్లేదు. వీళ్ళే చెప్తున్నారు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందా అని మన టీవీ డిబేట్ లోనే చెప్తున్నారు మన ప్రజెంట్ టీడీపీ వాళ్ళు. తెలియదా అదే వెంకటేశ్వర స్వామి మభ్య పెట్టి తూతూ మంత్రంగా రిపోర్ట్లు ఇస్తున్నాము అని. కిరణ్ కుమార్ గారు నవ్వు వస్తుంది. కిరణ్ కుమార్ గారు ఒక్క నిమిషం. కిరణ్ కుమార్ గారు ఏం చెప్తానంటే, అయ్యంగార్ గారు సార్ మీరు కూడా వినాలి సార్. నిజంగా దేవుడితో పెట్టుకుంటే ఆయన శిక్షించే పని అయితే ఎన్ని శిక్షలు పడాలి సార్? ఇప్పుడు ఆ బోర్డు సభ్యులు ఎవరు సార్? రాజకీయ నాయకులకి కొండ మీద ఏం పని సార్? ఆ సభ్యులుగా రాజకీయ నాయకులు ఎందుకు సార్? మీ సనాతన ధర్మ పరిరక్షణ సమితి అయితే మీ పీఠాధిపతులు మీరు ఎందుకు అడగరు సార్? వేరే వాళ్ళు ఎవరు వచ్చి కొండ మీద ఆధిపత్యం చెలేస్తూ నాశనం చేస్తుంటే దేవాలయాలను ఎందుకు మాట్లాడరు సార్? ఏం గట్టిగా ఒకరోజు కూర్చుంటే మీరంతా ఏకమైతే ఎంత పెద్ద పని సార్ అది? చెప్పండి. ప్రతి దేవాలయంలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది. ప్రతి దేవాలయంలో సంబంధించిన అధ్యక్షులు లేకపోతే ఇంకా ఉపాధ్యక్షులు లేదా కార్యదర్శులు అంతా రాజకీయ పరం చేసేసారు. ఈరోజు అందరూ పోయి ఏమంటున్నారు సార్? వెంకటేశ్వర స్వామి శిక్షించాలా? మనం తప్పులు చేసి చివరికి వెంకటేశ్వర స్వామి శిక్షించాలా సార్? కిరణ్ కుమార్ గారు ఒక్కసారి ఆలోచించండి సార్. తప్పు ఎక్కడ జరుగుతుంది? మన దగ్గరే జరుగుతుంది. మనమే చేస్తున్నాం. వాళ్ళని తీసుకుపోయి కొండల మీద కూర్చోబెడుతున్నాం. అసలు అర్హత ఉందా సార్? కొండ మీద కూర్చునే వాళ్ళకి అర్హత ఉందా చెప్పండి, ఒక్కసారి మీరే చెప్పండి. 0.00% కూడా అర్హత లేదండి. గతంలో గత కొన్నేళ్లుగా చూస్తే కొండపైకి వచ్చే ప్రతి చైర్మన్ అతను నాస్తికుడు, అంటే సెక్యులర్ అయి ఉంటాడు, లేదంటే ఖచ్చితంగా క్రిస్టియన్ అయి ఉన్నాడు. అలాగే ఈవోలు జేఈఓలు కూడా, మాకు జేఈఓ శ్రీనివాసరాజు పనిచేశాడండి, 9 ఏళ్ళు పనిచేశాడు. అతనికి 2 భార్యలు. అసలు భార్య ఏమో హిందూనే, రెండో భార్య అంటే అనఫిషియల్ భార్య ఏమో క్రిస్టియన్. అది తెలుసు అందరికి. ఇదే విధంగా ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి జేఈఓ ఎవరంటే వీరబ్రహ్మం జేఈఓ. అతను దూదేకులు, అంటే ముస్లిం. అతను వీరబ్రహ్మం జేఈఓ. అతను ఎందుకు తెచ్చిపెట్టారంటే వీరబ్రహ్మని జేఈఓని? అతను వీరబ్రహ్మం అనే అతను బ్రహ్మకుమారి డివోటీ. బ్రహ్మకుమారి అంటేనే హిందూ వ్యతిరేక సంస్థ. హిందువులు సమూలంగా నాశనం అయిపోవాలని కోరుకునే సంస్థలో డివోటీ ఆయన నోటితోనే చెప్పాడు. తిరుమల 7 కొండలు వచ్చి వాళ్ళ బ్రహ్మబాబాకి జ్ఞాపకార్థం అని చెప్పాడు. రాజశేఖర్ అంటే 2 కొండలే అన్నాడండి. ఈయన ఏకంగా తిరుమల గుడిన బ్రహ్మబాబా జ్ఞాపకార్థం అన్నాడు. అయినా అతను జేవుగా ఎందుకు కొనసాగించారు? ఈయన జేవుగా ఉన్నప్పుడు మన వెంకటేశ్వర స్వామి యొక్క అండగారైనటువంటి గోవిందరాజ స్వామి గుడి యొక్క తాపడం, బంగారు తాపడం ముస్లిం వ్యక్తులతో తెప్పించాడు. వాళ్ళు పాన్ పురాగాలు వేసుకుని బయట ఉంచుతూ సిగరెట్లు తాగుతూ అట్లే పైకి వెళ్ళి సార్ ఈ రోజు కూడా ఆ గోవిందరాజ స్వామి గురి విమాన గోపురం కింద చూసే నేను అయ్యంగారు పెడితే బ్రష్ తో రంగులు వేస్తున్నాడు ఆయన.
చూస్తున్నాం ఎంత అందంగా బంగారు చేస్తున్నాం. తాపడాన్ని ఎంసీలు పెట్టి బంగారు తాపడం వేస్తే దానికి రంగులు వేస్తున్నారు Yes, చూశాను. బంగారు తాపడానికి. ఇలాంటి వ్యక్తి ఉన్నాడని తెలిసినా కూడా యాక్షన్ తీసుకోకపోతే ఏం చేయాలి? అందులో తిరుపతిలో మీరు అన్నట్టు తిరుపతిలో 5 లక్షల జనాభా ఉంటే దాదాపు 3 లక్షలకు పైగా బయట వాళ్ళే ఉన్నారు. బయట నుంచి వలస వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇది ఒక వ్యాపార కేంద్రం అయిపోయింది సార్. భక్తి ఆధ్యాత్మిక కేంద్రంగా ఎప్పుడో మారిపోయింది సార్. వ్యాపార కేంద్రం అయిపోయింది సార్. ఎక్కడో శ్రీకాకుళం నుంచి తన బిడ్డలతో కలిసి ఒక తల్లిదండ్రులు స్వామివారి దర్శనం చేసుకోవాలి, కలియుగ దైవం దర్శనం చేసుకొని కొండ మీదకి వస్తే ఆ 300 రూపాయల టికెట్ల వరకు బ్లాక్లో అమ్మేస్తారు. తర్వాత క్యూ లైన్లో వెళ్తే ఎప్పుడు దర్శనం అవుతుందో తెలియదు. వాళ్ళకి ఏమైనా పెడుతున్నారంటే ఇప్పుడు పెడుతున్నారు అంటున్నారు. అది అంతకుముందు ఏం జరిగిందో కూడా తెలియదు. అదేంటో కానీ మీ పొలిటికల్ లీడర్స్ ఉదయం నుంచి రాత్రి లోపల 4-5 సార్లు దర్శనాలు చేసుకుంటారు. కొంతమంది మంత్రులు చెప్పనవసరం లేదు సార్, వారానికి 2 సార్లు వస్తారు సార్ కొండ మీదకి. కానీ సామాన్యుడికి మాత్రం ఆ దేవుడి దర్శనం దొరకదు సార్. అంతేనా? ఎంపీలకు దొరుకుతుంది, సినిమా యాక్టర్లకు దొరుకుతుంది, సైడ్ ఆర్టిస్టులకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వస్తుంటారు సార్. మరి ఏ విధంగా వాళ్ళకి దర్శనం ఇస్తారో అర్థం కాదు. కానీ ఎక్కడో మారుమూల నుంచి వచ్చే ఏ పేదవాడికి, ఆ భక్తుడికి మాత్రం ఈ రోజుకి కూడా దర్శనం సరిగ్గా జరగటం లేదు. మీరేమైనా అనుకోండి, నేనే పోలేదు సార్, 10 ఏళ్ళు అయిపోయింది. పేరు శ్రీనివాస్ నా పేరు. మన చైర్మన్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు సార్ బిఆర్ నాయుడు గారు వచ్చిన తర్వాత ఏఐని వాడుకుంటామని చెప్పారు. ఏఐ అనేది పక్కన పెట్టండి, ఎట్లా వాడతారో పక్కన పెడితే మనకు ఉన్న సిస్టమ్ ప్రకారం ఈ రోజు ఒక విఐపి, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఈ రోజు దర్శనానికి వస్తే ఎమ్మెల్యేకి మినిస్టర్ కి మినిమం 3 నెలల దర్శనం లేకుండా అతను ఆధార్ కార్డు బ్లాక్ చేసేయాలి. దర్శనానికే రాకూడదు, అని విఐపికే రాకూడదు. పోతే జనరల్ దర్శనం పోవాల. ఎవడైనా సరే విఐపి అని దర్శనానికి వస్తే అతనికి మినిమం 3 నెలలు దర్శనం లేకుండా సిస్టమ్ లో బ్లాక్ చేసేస్తే అప్పుడు సగం దరిద్రం వదిలేస్తాదండి. టీటీడీ పట్టినటువంటి ఈ ప్రోటోకాల్ దరిద్రాలన్నీ సగం వదిలేస్తాయి. ఇంకోటి వైకుంఠ ఏకాదశి, దీన్ని వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఉన్న దాన్ని త్రయోదశి నుంచి దశదశి వరకు 10 రోజులు పొడిగించారు. కేవలం డబ్బులు ఆర్జించడం కోసం, ఈ ఎవరైతే విఐపీలు ఉంటారో వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం. ఎందుకండి ఈ సంవత్సరం నువ్వు వచ్చావు, దేవుడిని కాస్ట్లీ దేవుడిని చేశారు సార్. కలియుగ దేవుడేమో కానీ కాస్ట్లీ దేవుడిని చేసేసారు ఆయన్ని అందరు కలిసి. అయిపోయాడండి. చేశారు, అయిపోలేదు ఆయన చేశారు, మనమే చేసాం సార్. ఆయన పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు కొంతమంది, అది అందరికీ తెలిసింది. ఇంకా నా నోటితో చెప్పనవసరం లేదు సార్. వస్తాను మీది కిరణ్ కుమార్ గారు. సార్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, అయ్యంగారు సార్ మీకు అంతా తెలుసు కాబట్టి అసలు ఏంటి సార్ ఈ ప్రసాదాల గురించి డీటెయిల్స్ చెప్పండి సార్. అసలు ఆగమం ప్రకారం దాని వైశిష్టం ఏంటి? అసలు ప్రసాదాన్ని అమ్మొచ్చా? 25 రూపాయలు పెట్టి లడ్డు అమ్ముతున్నారు సార్. అసలు స్వామివారి ప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు? ఆ ప్రసాదానికి వీళ్ళు అమ్ముతున్న ప్రసాదానికి డిఫరెన్స్ ఏంటి సార్ అసలు ఇదంతా? ఎందుకంటే ఇది మనం అనుకున్నట్టుగా వీళ్ళు వేసారు కమిటీ. ఆయన కిరణ్ కుమార్ గారు చెప్తున్నట్టు 2 ఏళ్ళు చూశాం సార్. ప్రజలకు కూడా నమ్మకం లేదు. ఇంకొక 6 నెలల లేకపోతే ఈ 3 సంవత్సరాలు కూడా కలిసి సరిగిపోతుంది. ఏమంటే దేవదేవుడు చూసుకుంటారు అంటారు. మరి ఆ దేవుడు ఏం చూస్తాడో ఎవరికి తెలియదు. కానీ అసలు ఏం సార్ ఈ ప్రసాదాల గురించి ఏం సార్? అసలు ప్రసాదాన్ని అమ్మొచ్చా సార్ అసలు? అదే సార్, ఇప్పుడు మీరు ఇందాక ఒక మంచి మాట దేవుణ్ణి అసలు అక్కడ దేవుని ఆధ్యాత్మిక పరమైన అంశాలన్నీ కూడా పూర్తిగా మరుగున పడిపోయింది. అక్కడ ఆధ్యాత్మిక కేంద్రం అనేది పూర్తిగా ఎప్పుడైతే పోయి వాణిజ్య కేంద్రంగా మారిపోయింది. ఇప్పుడు ఏదో కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు లేదా జగన్ గారు ఎక్కడో ఎవరో ఉన్న కొంతమంది ఏదో కొన్ని భక్తితో ఏదో చూపించారని కాస్త అనుకున్న, ఓవరాల్ గా కాన్సెప్చువల్ గా ఆలోచించినట్లయితే మనం అక్కడ కాసేపు వ్యక్తులను పక్కన పెడితే వ్యవస్థగా ప్రభుత్వ పరిపాలనలో ఉన్నవన్నీ ఏం చేస్తున్నారంటే ఇక్కడ డైరెక్ట్ గా నేరుగా దోపిడీ చేయడానికి కానీ అందులో ఉన్న అమౌంట్స్ కానీ తీసుకోవడానికి వాళ్ళకి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇండైరెక్ట్ వేస్ లో దీన్ని స్క్వీజ్ చేయడానికి దీంట్లో మనకు, ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు వచ్చి పడిపోతుంది. ఈ ఆలయాన్ని వదులుకోవడానికి ఎవరు ఇష్టపట్ల. ఈవెన్ బ్రిటిషర్స్ టైంలో కూడా ఇట్లాగే జరిగింది. బ్రిటిషర్స్ టైంలో కూడా దీని మీద వచ్చే ఆదాయాన్ని అనుభవించడానికి వాళ్ళు బాగా అలవాటు పడిపోతే ఒక సందర్భంలో అక్కడ ఉన్న రాణి గారు ఏం చేసిందంటే, ఇది మనకి ఐడల్టరీ వర్షిప్ లేదు, మీరేమో వెళ్ళిపోయి లోపల వాళ్ళతో పాటు కూర్చుని మీరు కూడా భజనలు చేసేస్తున్నారు, ఇది చాలా చెడ్డ పేరు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా, మీరు వెంటనే అప్పగించేసి వచ్చేసేయాలని చెప్పంటే వాళ్ళు ఈ ఆలయాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి అప్పగించాలని ప్రయత్నం చేశారు. చేస్తే ఎవరి వాళ్ళు మాకు వద్దన్నారు. మా వద్దండి, అసలు మీరు మీ వల్లే మేము ఇంత చాలా అంటే ఏమిటి ఇప్పుడున్న వ్యవస్థ లాగా సరెండర్ అయిపోయినారు. అప్పుడు కూడా అసలు మీరు వల్ల మేము ఈ రోజున చక్కగా 4 పూట్ల భోజనం చేయగలుగుతున్నాం, ఈ ఆలయాన్ని నిర్వహించగలుగుతున్నాం. మీరే కనుక
మాకు హ్యాండ్ ఓవర్ చేసేసి వెళ్ళిపోవాలనుకుంటే ఆలయానికి తాళాలు పెట్టేసి కూడా మేము వెళ్ళిపోతామన్న అర్చకులు ఆ రోజుల్లో బెదిరించారు. ఉమ్, అయినప్పటికీ ఇవ్వాల్సిందే, మేము మీరు తీసుకోవాల్సిందే అంటే జీఆర్ స్వాములు రాలా ముందుకి. ఉమ్, చివరికి అసలు సంబంధం లేకపోయినా పైన కూర్చున్న ఒక మహంతు గారికి నువ్వు పిలిచి నువ్వు తీసుకొని చెప్పి ఆయనకి అప్పటి చేసి బయటకు వచ్చేసారు. ఉమ్, అప్పటి నుంచి ఏం చేశారంటే పన్నులు వసూలు చేయడం మొదలు పెట్టారు తప్ప ఉమ్, డైరెక్ట్ గా రిచువల్స్ లో ఇంటర్ఫీర్ అవ్వాలా. ఎక్కడా కూడా రిచువల్స్ లో ఇంటర్ఫీర్ అవ్వాలా. ఆధ్యాత్మిక కేంద్రంగానే కొనసాగింది. అయితే దురదృష్టం ఏమైంది అంటే ఆ తర్వాత కాలంలో వచ్చేప్పుడు ప్రభుత్వాలన్నీ కూడా వీటి నుంచి ఏదో రూపంలో లబ్ధి పొందాలనే ప్రయత్నం డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా కూడా ప్రయత్నం చేయడంలో భాగంగా అక్కడ ఉన్న పూర్తి శాంటిటీ కనుమరుగైపోయింది. కంప్లీట్ వ్యాపార వస్తువు కింద మారిపోయింది. 1938 వరకు కూడా ఉమ్, ఆడిట్ రిపోర్ట్ పత్రికల్లో ప్రచురణ చేసేవారు. ఆంధ్ర పత్రికలో ప్రచురణ అయ్యేది. జమా ఖర్చులు వివరాలు తిరుపతి దేవస్థానానికి, అది కూడా మీకు కావాలంటే పంపిస్తాను నేను. దగ్గర అన్ని ఉన్నాయి, సమగ్రమైన చరిత్రలు ఉన్నాయి. ఉమ్, అయితే తర్వాతకు వచ్చేప్పుడు అంటే ప్రతిదీ రహస్యం అయిపోయింది, గోప్యం అయిపోయింది. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, ఏముందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. ఆర్టీఐ యాక్ట్ మాకు సంబంధం లేదంటారు. ఆర్టీఐ యాక్ట్ కింద మీరు అడిగితేనేమో అదేమో రిలీజియస్ సంస్థ అండి, ఆ రిలీజియస్ సంస్థ మా దగ్గర డబ్బులు తీసుకోవట్లా ప్రభుత్వం దగ్గర, మేమేమో ప్రభుత్వ అధికారులు, మేమేమో దాని దగ్గర డబ్బులు తీసుకోవట్లా, అంచేత ఆర్టీఐ మాకు సంబంధం లేదండి అన్నప్పుడు నువ్వు అసలు అక్కడ ఎందుకు కూర్చున్నావు అనే ప్రశ్న ఈ యొక్క పీఠాధిపతులు మఠాధిపతులు ఎవరు అడగట్లా. ఇందాక మన సోదరుడు చెప్పినట్టు అందరికీ అక్కడ మఠాలు ఉన్నాయి, పీఠాలు ఉన్నాయి. ఏదైనా తేడా వస్తే వీళ్ళని బయటికి పొమ్మంటారేమో భయం. ఎవరికి స్వతంత్రం లేదు. ఈ రోజున మీరు అన్నట్టుగా ఏంటంటే అక్కడ ఉన్న స్వామిని స్వామిగా చూడటం మానేశారు. స్వామిని రాయిగా చూస్తున్నారు. ఈ రోజున నిలబెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఇది నేను అంటానికి ఏం భయపట్టాలా, ఉన్న మాట వాస్తవం. స్వామి వారిని నిలబెట్టి ఈ రోజున నిలువుగా వెళ్ళి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి పరిస్థితులు ఇంత దౌర్భాగ్యంగా ఉంటాయని మీకు ఉదాహరణ చెబుతా. స్వామివారికి సంబంధించి కొంతకాలం క్రితం కావాలంటే రిఫరెన్సెస్ కూడా ఇస్తాను మీకు. మధ్యాహ్న నివేదన ఒక 3 రోజుల పాటు విఐపి తాకిడి ఎక్కువగా ఉంది కాబట్టి ఆపేయమని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఒక ఆర్డర్స్ ఇచ్చారు. మధ్యాహ్న నివేదన ఆపేసేయాలి ఆ 3 రోజులు స్వామివారికి. ఆ నివేదన తీసుకొచ్చి పొద్దునే బాలభోగంలో కలిపి పెట్టేసేయండి అన్నారు. అంటే అక్కడ మనిషిగా చూస్తున్నట్టు దేవుడిని దేవుడిగా చూస్తున్నట్ట, రాయిగా చూస్తున్నట్ట చెప్పండి. ఎక్కడైనా ఏ దేవస్థానంలో, అందులో తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామికి మధ్యాహ్న నివేదన ఆపేశారు అంటే ఈ విషయాన్ని ఎంతో మంది పీఠాధిపతులు మఠాధిపతుల దృష్టికి తీసుకువెళ్ళినా ఎవరు పెద్దగా స్పందించలా. బాలభోగంలో కల్పించి పెట్టేసేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పటికీ మరి కొనసాగుతుందో లేదో మాకైతే తెలియదు. అబ్బాయి లేదంటారు, కొంతమంది అవునండి అలాగే ఉందంటారు. ఇదొకటి. ఇంతకన్నా దుర్మార్గం ఏం కావాలి మీకు? అసలు రాయిగానే చూస్తున్నారు, అక్కడ దేవుడిగా చూడాలా. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఏకాంత సేవ. ఏ స్వామికైనా ఏ దేవదేవుడికైనా మా అయితే 11:30 12 క్లోజ్ చేసి 4:30 5 గంటలకు తెరుస్తారు దేవాలయాన్ని. మీకు 3 గంటల దాకా దేవాలయం క్లోజ్ చేసి 3:30 కల్లా పెట్టి ఓపెన్ చేసేస్తారు. సో 1/2 గంట 20 నిమిషాలకు మించి కూడా ఉంచట్లేదు అంటే ఏమిటి? అక్కడ దేవుణ్ణి నిలబెట్టి వ్యాపారం చేయడానికే పూర్తిగా నిర్ణయించుకుని ఏ రకంగా కూడా దాని మీద వచ్చే ఆదాయాన్ని అన్ని రకాలుగా కూడా ఇండైరెక్ట్ గా దోపిడీ చేయడానికే ప్రభుత్వాలు సిద్ధపడున్నాయి. కాబట్టి డైరెక్ట్ గా దాంట్లో నిధులు తీసుకుంటున్నాయి. ఈ రోజున డిసి వాధ్వా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఒకటే చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది, ఏదైతే నువ్వు నేరుగా తీసుకోవటానికి వీలేదో అది నువ్వు నేరుగా ఇండైరెక్ట్ గా కూడా తీసుకోవటానికి వీలేదని చెప్పి స్పష్టంగా చెప్పినప్పుడు నువ్వు నేరుగా సెక్యులర్ ప్రభుత్వం పరిపాలన చేయడానికి అవకాశం లేదు. మరి ఇండైరెక్ట్ గా ఎలా పరిపాలన చేస్తావు? ఇది అడిగిన వాళ్ళు లేడు ఎవడు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి చిదంబరం దేవస్థానం ఇష్యూలో కూడా క్లియర్ గా చెప్పింది, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రోల్ ఇస్ వెరీ లిమిటెడ్. అక్కడ మిస్అప్రాపరేషన్ మాల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే చేసి పరిష్కారం చేసి వచ్చేయాలి తప్ప లిమిటెడ్ పీరియడ్ లో ఉండాలి తప్ప కానీ నువ్వు కాన్స్టెంట్ గా పర్మనెంట్ గా ఉండకూడదని చెప్పి స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ నువ్వు కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా ఉన్నావు. పని వాళ్ళు అక్కడ మిస్అప్రాపరేషన్ జరిగితే నువ్వు వెళ్ళావు, సెట్ చేసి బయటికి రావాల్సిన వాడివి. నువ్వు ఉన్నప్పుడే ఇంత ఘోరమైన మిస్అప్రాపరేషన్స్, ఇంత బ్లండర్స్ జరుగుతున్నప్పుడు నువ్వు అక్కడ ఉండడానికి అర్హత కోల్పోయావు కదా. అంచేత ఇప్పటికైనా మించిపోయిందే లేదు. రియల్ ట్రస్టీస్ కి అక్కడ ఉన్న వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి బయటకు వస్తేనే తప్ప కానీ ఈ వ్యవస్థలో ఇది ఏ రకంగా కూడా బాగుపడే పరిస్థితి లేదు. ఎందుకంటే స్వామిని ఏ రకంగా కూడా స్వామిగా చూడడం అనేది మానేశారు. ప్రసాదానికి పూర్తిగా కమర్షియలైజేషన్ వచ్చేసింది. మీకు 1998, 96, 97, 98 ప్రాంతాల్లో 80 లక్షలు పెట్టి లడ్డు యంత్రం కొన్నారు. చాలా విమర్శలు వచ్చినాయి. ఆ 80 లక్షల రూపాయల లడ్డు యంత్రం ఒక్కరోజు కూడా పనిచేయకపోతే ఆ ఫారిన్ కంట్రీస్ ఎక్కడి నుంచి లండన్ నుంచి వచ్చి వాళ్ళ కోసం టెక్నీషియన్స్ కోసం 2 కోట్లు ఖర్చు పెట్టారు. 2006లో అసలు పంచాయతీని డిస్మాండిల్ చేశారు. ఇది ఎలా ఉండగా ఏం చేశారు? మొన్న ఈ మధ్యన 2018లో అనుకుంటా ధర్మారెడ్డి గారి టైంలో 4 యంత్రాలు 30 కోట్లు పెట్టి 4 దేశాల నుంచి కొనాలని చెప్పి ఆయన ఆర్డర్స్ ప్లేస్ చేశారు. మరి వాటికి చేరాయో వాటితో లడ్డూలు చేస్తున్నారో లేదో మాకైతే తెలియదు కానీ మేము నోటీస్ ఇచ్చాం. అప్పుడే నాశనం చేశారు మీరు, ఇప్పుడు మళ్ళీ ఇలా పెట్టి చేస్తున్నారు అంటే ఏమిటి? ఏదో రకంగా దీన్ని వ్యాపారాత్మకం కింద మార్చటం. అలాగే చూడండి స్వామివారి యొక్క నిర్మాల్యాలు ఉన్నాయి.
స్వామివారికి చేసే నిర్మాల్యాన్ని మరుసటి రోజు నదీ జలాల్లో కలపాలి. లేదు అంటే అక్కడ ఉన్న పరివార దేవతలకు ఇవ్వాలి ఆగమ శాస్త్ర ప్రకారం. కానీ ఏం చేస్తున్నారు, అగరబత్తులు తయారు చేసి అమ్ముతున్నారు. ఈ అగరబత్తులన్నీ మళ్ళీ శ్మశానాలకు చేస్తున్నాయి. తిరుపతిలో అసలు శ్మశానం ఉండడానికి వీల్లేదని స్పష్టంగా చెబుతోంది సమయాచార పాలన. తిరుమల ఒడిలో స్పష్టంగా చెప్పింది తిరుమలలో శ్మశానం ఉండకూడదు అని. కానీ శ్మశానం చక్కగా 24 గంటలు మంటలు పడుతున్నాయి అక్కడ. ఇవన్నీ అపచారాలన్నిటికీ కారణం ఏమిటి? ఏ రకమైన భగవద్భక్తి లేకపోవడం. పూర్తిగా సెక్యులర్ గవర్నమెంట్స్ పూర్తిగా రూలింగ్ చేస్తూ ఇక్కడ ఉన్న పవిత్రతను భగ్నం చేసి అంతా కంప్లీట్ గా వాణిజ్యపరమైన వ్యవస్థ కింద మార్చేసాయి. కాబట్టి ఈ పరిస్థితులు ఇంత దౌర్భాగ్యకరంగా ఉన్నాయి. ఇదే మేము చెప్పేది. రైట్, ఒక్క నిమిషం. శ్రీ భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద స్వామీజీ గారు వచ్చారు మనతో పాటు, ఒకసారి మాట్లాడదాం. స్వామీజీ గారు నమస్తే అండి. స్వామీజీ, మీరు చూస్తే ఉంటారు పొలిటికల్ పార్టీ సబ్జెక్ట్ అయిపోయింది లడ్డూ కల్తీ వ్యవహారం. మీ పీఠాధిపతులు ఎవరు కూడా మాట్లాడలేదు, మౌనం వహిస్తున్నారు. ఏంటి భయమా, లేకపోతే ఎందుకులే మనకు అనుకున్నారా? ఎవరు ఎట్టుపోతే మనకెందుకు, వెంకటేశ్వర స్వామి కూడా ఆయనే శిక్షిస్తాడు అనుకున్నారు మీరు కూడా? మేము మాట్లాడాం, ఎప్పుడో మాట్లాడాం, ఎప్పుడో మాట్లాడుతున్నాం. గురుగారు, పీఠాధిపతులే మాట్లాడాలని లేదు. దేవాలయాలకు సంబంధించిగా పీఠాలని గురించి కూడా సమాజం మాట్లాడాలి, దేవాలయాల గురించి కూడా సమాజమే మాట్లాడాలి. పీఠాలు ఉండేది సమాజం కోసం, పీఠాలని కాపాడుకోవాల్సింది సమాజం. దేవాలయాలు ఉండేది సమాజం కోసం, సమాజం కాపాడుకోవాలి. మేము ఏమీ చెయ్యం, ఏమి పట్టించుకోమని హిందూ సమాజం నిద్రపోతూ ఉంటే పీఠాధిపతులు పట్టించుకుంటే పీఠాధిపతులను కాపాడేది ఎవరు? శంకరాచార్యులు వారిని ఎందుకు అరెస్ట్ చేశారు? సోనియా గాంధీ చేయించింది, సోనియా గాంధీయే చేయించింది. ఎవరు కాపాడగలిగారు? అరెస్ట్ చేసిన తర్వాత 4 రోజులు ఏడ్చారు, అయిపోయింది. అందుకని పీఠాధిపతులు అనే విషయం పక్కన పెట్టండి. మేము మాట్లాడుతున్నాం ఉండేది అయ్యగారికి తెలుసు, తర్వాత మిగతా వాళ్ళందరికీ తెలుసు. దేవాలయాల పరిరక్షణ గురించిన ఉద్యమం 20 ఏళ్ల నుంచి చేస్తున్నాం. నెయ్యి గురించి మాట్లాడాము, నెయ్యి ముందు ఇంకా అనేక విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. కాకపోతే విజయవాడ గన్నవరంలో ఉంటాం కాబట్టి ఇక్కడ మీడియా ఉండదు కాబట్టి సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మీడియాలో మాట్లాడాలన్నా అరగంట సమయానికి హైదరాబాద్ పోయి మాట్లాడాలా? అవసరం లేదు గురుగారు, వైకే టీవీ ఇక్కడే ఉంది, మీరు రావచ్చు. పోయి మాట్లాడాలా? విజయవాడలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్ పైన అమ్మవారు, కింద వైకే టీవీ ఉంది. మీకు చెప్తున్నాను కమలానంద స్వామీజీ, ఇదే ఉంది, వైకే టీవీ ఉంది. మీకు వేదిక చేస్తాను, మీకు రావచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు మీరు దమ్ముగా. మీ వెనక మేము ఉంటాం. అందుకని రాజకీయ వ్యవస్థలో ఉండడం అనేది ఒక విధానం. రాజకీయ వ్యవస్థలో ఉండే వాళ్ళకి భక్తి ఉండాలా అనేది ఒక కోరిక. భక్తి లేని వాళ్ళు ఏరుకొని దేవాలయ వ్యవస్థలకు రావడం, దేవాలయాలు చూసుకున్న దురదృష్టం. కాబట్టి రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ ధర్మపురులు కాదు అని చెప్పలేం. రాజకీయాల్లో ఉండే ధర్మపురుల వల్లనే అయోధ్య ఉద్యమం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనం ముద్ర వేయలేం. కానీ మీ పీఠాధిపతులు కూడా కొన్ని రాజకీయ పార్టీలకు దాసోహం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు కదా గురూజీ? నేను నా వరకు చెప్పగలను, మిగతా వాళ్ళ తరపు నేను ఒకళ్ళతో పుచ్చుకోను, నన్ను దాంట్లో ఇరికించొద్దు. ఇరికించటం కాదు గురుగారు, లేదా మిమ్మల్ని చాలా గౌరవిస్తాం మేము. పీఠాధిపతులు అంటే సమాజంలో మీరు చెప్పినట్టు మేము చాలా గౌరవిస్తాం. కానీ ఈరోజు చూస్తున్నాం కదా, ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పీఠాధిపతి వెళ్ళిపోయినారు. ఇంకెక్కడ మాట్లాడతారు చెప్పండి? ఇలాంటి తప్పులు జరిగినప్పుడు ఏ పీఠాధిపతి మాట్లాడతారు? విశాఖపట్నం పీఠాధిపతికి కనిపించలేదా? లడ్డూలో కనిపించిన కనిపించలేదా? గురుగారు, పీఠాధిపతులు బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు, మీడియాలో మాట్లాడకపోవచ్చు. విధానం ఏంటి? పిలిపించి మాట్లాడతారు. వాళ్ళ పీఠానికి పిలిపించుకుంటారు. పిలిస్తే మంత్రి వస్తారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు చిన్నజీరు స్వామి ఆశ్రమానికి పోవట్లేదా? కంచి స్వామివారి ఆశ్రమానికి పోవట్లేదా? శృంగేరి స్వామి ఆశ్రమానికి పోవట్లేదా? వాళ్ళ పీఠాలకు వచ్చాడు కూర్చోబెట్టి మొహమాటం లేకుండా వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు వాళ్ళకి చెప్తారు. అనుచారంగా అప్పుడు పరంపరాగతంగా ఈ జగద్గురు పీఠాలు కానీ పెద్ద మీడియాలోకి వచ్చి మాట్లాడేటువంటి ఒక పద్ధతి లేదు. అంత మాత్రం చేత వాళ్ళ అభిప్రాయాన్ని తెలియచేయలేదని అనుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఎండోమెంట్స్ మినిస్టర్ని కంచికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడారు. ఆ తర్వాత తమిళనాడు సరిహద్దులో, ఆ గ్రామం పేరు నాకు గుర్తులేదు, అక్కడ మొత్తం పీఠాధిపతులు ఒక రోజు కూర్చొని మాట్లాడాం. ఏం చేయాలో ప్రభుత్వానికి పంపించాం. అవి చేసినవి చేశారు, చేయనివి చేయలేదు. చేయని వాటి విషయంలో మేము ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఏవైనా కావచ్చు.
కాబట్టి పీఠాధిపతులు ఏమీ చేయటం లేదు అనేటువంటిది కూడా అపోహ. కంచి స్వామి వారు ఊరుకోరు, పిలిచి మాట్లాడతారు. ఉమ్, శృంగేరి స్వామి వారు ఊరుకోరు, పిలిచి మాట్లాడతారు, చెప్తారు విషయం, కూర్చోబెట్టి ఇవి చేస్తున్నారు, ఇవి తప్పు, సరి చేసుకోండి అని చెప్తారు. కానీ అంత జరిగిన తర్వాత కూడా సమాజంలో ఇప్పుడు దేవాలయ భూమి కాపాడుతాం గ్రామంలో, కోర్టు ఇది దేవాలయానికి చెందిందని చెప్పి మనకు తీర్పు చెప్పింది. ఉమ్, ఆ తీర్పు అమలు చేయాల్సింది ఎవరు? ఆ గ్రామంలో ఎవరికైనా కోరుకుంటే కదా. ఇక్కడే నూజివీడు పక్కనే గొల్లపల్లి ఉంది. గొల్లపల్లి శ్రీరాముడి దేవాలయానికి 6,000 ఎకరాలు ఉండింది. ఉమ్, ఇప్పుడు పొజిషన్లో 90 ఎకరాలు ఉంది. ఉమ్, 45 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, 1 ఎకరాకి 1 బస్తా వేరుశనగ కాయలు ఇవ్వమని చెప్పి. ఉమ్, ఇంతవరకు వేరుశనగ కాయలు కదా, వేరుశనగ గింజ కూడా ఇవ్వాల. ఉమ్, మరి సుప్రీంకోర్టు తీర్పుని ఎవరు అమలు చేయాలా? ఉమ్, మళ్ళీ స్థానికంగా ఉండే గ్రామంలో ఉండేవాళ్ళు సహకరించకపోతే, మీరు గమనించండి, ఎక్కడైనా రాజకీయ పార్టీలు దేనికోసమైనా కొట్టుకుంటారు, విడిపోతారు. కానీ ఉమ్, దేవాలయాల భూములు ఆక్రమించినప్పుడు అన్ని పార్టీలు ఏకమయ్యి ఎవరు ఆక్రమించారో వాళ్ళకి ఆశీస్సులు అందజేస్తారు. ఉమ్, ఇది నా అనుభవం. అయ్యంగార్ గారికి కూడా అనుభవం అదే. ఉమ్. కాబట్టి అన్నింటినీ మనం అలా చూడలేము. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలు ఉంటే అడగండి. గురుగారు, ఇప్పుడు ఈరోజు మీరు చూసుంటారు కూటమిలోని ముఖ్య నేతలు ఏ విధంగా మాట్లాడారు. కొద్ది రోజులుగా 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది, నెయ్యి కల్తీ నెయ్యి అనేసి. కానీ దానికి సంబంధించి సిట్ రిపోర్ట్ చూశారు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటమే కానీ అసలు దానికి సంబంధించి ఒక సమస్యకి పరిష్కారం అంటూ కొలిక్కి రావట్లేదు. మళ్ళీ ఈరోజు ఒక ప్రత్యేక కమిటీ అన్నారు. ఎందుకంటే మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అనుకుంటాం, ఆ గుడిలోనే ఇట్లా జరిగిందంటే మీకు నేను చెప్పనవసరం లేదు. రాష్ట్ర ప్రజలు కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎంత బాధపడుతున్నారు లడ్డు వ్యవహారంలో జరిగిన సంగతి గురించి. కనీసం ఇప్పటికైనా ఈరోజు వేసిన ఈ కమిటీ అయినా నిజాలు నిగ్గు తేల్చుతుందా, లేకపోతే ఇది రాజకీయంగా ఇట్లాగే ముగిసిపోతుంది అనుకుంటారా? ఇప్పటి వరకు వేసిన కమిటీలు ఏవి దిగ్గుదాల్చకుండా ఏవి సమయం కాలయాపన చేయలేదు. రిపోర్ట్ ఇస్తాయి, కాకపోతే ప్రభుత్వాల రిపోర్టును బహిర్గతం చేస్తాయా లేదని అప్పుడు చూడాలి. ఇప్పటి వరకు ఏ కమిటీలు కూడా కాలక్షేపంగా ఏం చేయలేదు. గతంలో కూడా అనేక కమిటీలు వేశారు. ఇవే కదా, దేవాలయాల గురించి, భూముల గురించి, దేవాలయ వ్యవస్థ గురించి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి కమిషన్ వేశారు ఎండోమెంట్స్ మీద. ఆ కమిషన్ నిగ్గుదేల్చిన తర్వాత 85,000 ఎకరాలు తిరిగి దేవాదాయ శాఖలో చేరింది. 2019లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వెళ్ళిపోతుండే సమయంలో బంగారానికి సంబంధించి మన్మోహన్ సింగ్ కమిటీ వేశారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ రిపోర్టును తెరవలేదు. తర్వాత గవర్నమెంట్ వచ్చింది, దాని గురించి ఆలోచించలేదు. కాబట్టి ప్రభుత్వాలు మారిపోవటాలు, పక్షాలు ప్రతిపక్షాలు, వీటన్నింటి మధ్య దేవాలయాలే కాదు చాలా విషయాలు మరుగున పడిపోతూ ఉంటాయి. మరి ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అటువంటి వాటి గురించి మరలా ఒకసారి వెలికి తీసి వాటిని బహిర్గతం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. కమలానంద స్వామి గారు, కనీసం పిలిచి ఎప్పుడైనా మాట్లాడారా ఈ లడ్డూ విషయం సంబంధించి? మీరు చెప్పిన ఆ పీఠాధిపతులు, రాష్ట్రానికి సంబంధించిన దేవాదాయ శాఖ మంత్రులను కానీ అధికారులను పిలిచి తప్పు జరిగిందో త్వరగా తేల్చమని కానీ సరిదిద్దుకోమని ఎప్పుడైనా చెప్పారా? పీఠాధిపతుల విషయంలో నేను ఏమీ మాట్లాడను, నా వరకు నేను మాట్లాడుతాను. వాళ్ళు పిలిచి మాట్లాడలేదు అని నేను అనుకోను. ఎందుకంటే అవి జగద్గురు పీఠాలు. వాటి ఇప్పుడు నేను ఇక్కడ ఉండి నేను మాట్లాడే వ్యవహారం కాదు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇంకొకరికి భయపడాల్సిన అవసరం కూడా వాళ్ళకి లేదు. అది కూడా చెప్తున్నాను. ఈ ప్రభుత్వాలకు ఆ ప్రభుత్వాలకు భయపడాల్సిన అవసరం లేదు. కొంతమంది జాతీయ స్థాయి నాయకులు వస్తే దర్శనం కూడా ఇవ్వకుండా వెనక్కి పంపించేసినటువంటి పీఠాధిపతులు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అట్లాంటిది ఏం లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళు చెప్పిన తర్వాత కూడా వినకపోతే మీరు వినేటట్టుగా ఉన్నారా? వింటారా? వినలేరు కదా, వినరు కదా. కాబట్టి చెప్పి కూడా గౌరవం పోగొట్టుకోవడం దేనికి? అట్లనే చెప్పకుండా ఉండరు. ఒక పద్ధతి కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్నారు. 1000 సంవత్సరాల నుంచే పీఠాలు ఉన్నాయి. 1000 సంవత్సరాల నుంచి వాళ్ళకి పద్ధతి. రాజులు మహారాజులు ఉన్నప్పుడే, కృష్ణదేవరాయలు గారు లాంటి వాళ్ళు ఉన్నప్పుడే అటువంటి వాళ్ళే పిలిచి కూర్చోబెట్టి చెప్పారు, చేయించారు. అసలు రాజ్యాలే స్థాపించారు పీఠాధిపతులు. దానికి ఏం చెప్తాం? కాబట్టి వాళ్ళు ఏం చెప్పలేదు. సమస్య పీఠాధిపతులది కాదు, సమస్య ప్రభుత్వము ప్రతిపక్షం రెండే. ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో వీళ్ళు వీళ్ళని ఏదో ఒకటి ప్రశ్నించుకుంటారు. నాకు అది కూడా కాదు కావాల్సింది. తిరుమలలో ఏం జరిగింది, ఎందుకు జరిగింది, జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎగ్జాక్ట్లీ
దీని గురించి కనుక కేంద్రీకృతం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. అవుతుందా? మనం దీన్ని వదిలిపెట్టి బయట ఎక్కడికో వెళ్ళిపోతే ఎస్ ఎస్ స్వామి, నేను కరెక్ట్ పాయింట్కి వచ్చారు. అవుతుందా నేను అడుగుతుంది అది గురుగారు. అవుతుందా? అసలు గతంలో కొండ మీద. ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఉమ్, వాటిని పరిష్కరించుకుంటూనే ముందుకు పోయినాం. ఉమ్, ప్రతి సందర్భంలో ఏదో ఒక మార్పు, ఏదో ఒక అమెండ్మెంట్ అటువంటివి చేసుకుంటూనే ముందుకెళ్ళాం. ఉమ్, తిరుమలలో కొత్తగా ఈరోజు ఈ సమస్య, ఇంతకు ముందు అనేక సమస్యలు వచ్చాయి. ఉమ్, అంతకుముందు 1000 కాళ్ళ మంటపంది సమస్య వచ్చింది. ఉమ్, అంతకుముందు 4 మాడల వీధులు విస్తరించేటప్పుడు సమస్య వచ్చింది. ఉమ్, ప్రతి సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వాలు వేరే వేరే ఉండవచ్చు, పాలసీ ఒకటి ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ముందుకు పోతున్నామా లేదా సరి చేసుకుంటూ పోతాం. ఉమ్, ప్రభుత్వం చేయకపోతే మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తాం. మీరు మీడియా ద్వారా చెప్తారు, మేము న్యాయస్థానాల ద్వారా చెప్పేది చేస్తాం, దాన్ని కాపాడుకుంటాం. గత ప్రభుత్వం దేవాలయాల భూములని ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పి మొత్తం ఈవోల దగ్గర నుంచి మన అయ్యంగారికి కూడా తెలుసు, ఉమ్, అన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. ఉమ్, వెంటనే కోర్టుకు వెళ్ళి దాన్ని ఆపించాం. ఉమ్, అంతేకాదు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ఈ ధార్మిక ఇది ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఎవరికి చెప్పకుండా రద్దు చేసేసారు. ఉమ్, రద్దు చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఏం చెప్పింది, మళ్ళీ దాన్ని తీసుకొచ్చారు. ఉమ్, కాబట్టి ప్రభుత్వం కొన్ని మనకు తెలిసి చేస్తుంది, తెలియకుండా అంటే తెలియబడకుండా మనకు తెలియకుండా చెప్పకుండా చేస్తుంది. మనం చైతన్యవంతంగా ఉండి మళ్ళీ సరిదిద్దేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వ్యవస్థలు ఇలాగే ఉంటాయి, ఎవరెవరు మనస్తత్వాలు వాళ్ళకు ఉంటాయి. మన పని ఎప్పుడు కూడా బండి పట్టాల మీద పోయేటట్టుగా సరిచేసే ప్రయత్నం నిరంతరం చేయాలా. నిరంతరం మా పని ఇదే, ఇలా చేస్తూనే ఉంటాం. ఇలాంటివి అనేక గతంలో వచ్చాయి, వాటిని సరిదిద్దుకునే దానికి సంబంధించిన ప్రయత్నం చేసాం. 7 కొండలు కాదు 2 కొండలు అన్నారు, మళ్ళీ 7 కొండలు చేసేదాకా ఉద్యమం చేశాం కదా. ఉమ్, పెజావర పీఠాధిపతి అధ్యక్షతనే ఉద్యమం జరిగింది. ఉమ్, మొత్తం హిందూ సమాజం ఒకటైంది. విశ్వ హిందూ పరిషత్తు, RSS మొత్తం అన్ని కలిసిపోయినాయి. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. వేలాది మందితో తిరుపతిలో ధర్నా చేశారు. దెబ్బతో మళ్ళీ 2 కొండలు కాదు 7 కొండలు జీవో ఇచ్చారు. కాబట్టి ఎప్పటికప్పుడు సమస్య ఎప్పుడు వచ్చినా తిరిగి సమాజంలోకి వెళ్ళడం, చైతన్యం తీసుకురావడం, మరలా ఒక ఉద్యమం చేయడం చేస్తూనే ఉన్నాం. ఎప్పుడు ఖాళీగా లేవు. ఖాళీగా అంటే నేను చెప్పేది ఎప్పుడు కూడా దాని పట్ల మనం చైతన్యరహితంగా లేము. కాబట్టి ఎప్పటికప్పుడు సమస్యలు వస్తూనే ఉన్నాయి. ఎప్పుడప్పుడు మారినప్పుడల్లా గవర్నమెంట్లో లేకపోతే కమిటీలో ధర్మకర్తల మండలిలో మారినప్పుడు తప్పకుండా ఏ సమస్యలు ఉత్పన్నమైతే వాటి గురించి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. స్వామీజీ, మీరు చెప్తున్నట్టు ఆ సమాజంలో ఆ చైతన్యం ఉందంటారా ఇప్పుడు? హిందూ సమాజంలో గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఉమ్, గతంతో పోలిస్తే 40 సంవత్సరాలకు పూర్వం కంటే ఈ రోజున హిందూ సమాజంలో చైతన్యం ఎక్కువ ఉంది. ఎస్ కరెక్ట్. మీరు మీకు చెప్పారు అందుకే రైట్. మీరు చెప్తున్నది చాలా కరెక్ట్గా అనిపిస్తుంది. తప్పుగా అనుకోవద్దు గురూజీ గారు, మీకు ఎదురు చెప్తున్నందుకు మన్నించండి. చాలా ఎక్కువగా ఉంది. అందుకే ప్రతి గుడిలో అక్రమాలు జరుగుతున్నాయి, అన్యాయాలు జరుగుతున్నాయి. అన్నవరం గుడిలో ఎంత అందంగా చేస్తున్నారో అందరికీ తెలుసు. కనకదుర్గమ్మ దగ్గర ఏం చేస్తున్నారో తెలుసు. తిరుపతిలో లడ్డు ఏమైందో తెలుసు. శ్రీశైలంలో ఏం జరుగుతుందో తెలుసు. కాళహస్తిలో నాగపడిగలు ఎట్లా అక్రమంగా బయటకు వెళ్తున్నాయో, ఎట్లా అమ్ముతున్నారో అందరికీ తెలుసు గురుగారు. ఇంత చైతన్యం కనిపిస్తూ ఉంది గురువుగారు. మీరు ఎప్పుడైతే అక్కడ ఇవి జరిగాయని మీరు చెప్పారో గురుగారు, అవి జరిగిన తర్వాత ఏమైంది అనే సంగతి మీరు ఎందుకు ఫాలో అప్ ఇంకా జరుగుతూ ఉన్నాయి గురుగారు. అన్నవరం మీద గొంతు జరుగుతాయి, అవి జరుగుతాయండి. ఒక వ్యవస్థ ఉన్న తర్వాత రోజు జరుగుతాయి. కానీ రోజు సమాజం స్పందిస్తున్నదా లేదా ఫాలో అప్ చూడండి. ఇప్పుడు మనుషులు కదా అక్కడ ఉండేది, మరి జరగకుండా చూడలేరా? శిక్షణ లేదు కదా. మీరు ఇదే రంగంలో ఇలాగే మీ జీవితం ఇదే కదా, ఈ రంగమే కదా. మీకు ఎప్పుడు కనపడుతూనే ఉంటాయి. ఇప్పుడు మాకు అలవాటైపోయింది, వారికి అలవాటైపోయింది. కోర్టుకు పోవడము, అక్కడ పోయి రచ్చ చేయడము, అక్కడ ఈవో మీద కేకలేయడము, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాం. ఇది నిరంతర ప్రక్రియ. మాకు అలవాటైపోయింది, మేము పోతుంటాం, చేస్తుంటాం. ఎక్కడికక్కడ జరుగుతూనే ఉంటాయి, ఎక్కడ జరగలేదు అనుకోకండి. సమస్యలు చూపించిన తర్వాత మీరు ఫాలో అప్ మీద కూడా పడండి. ఎక్కడ ఎవరు స్పందించారు అని చెప్పి తెలుస్తుంది. చేయకుండా ఎవరు లేరు. మీరు బ్రహ్మకుమారి అన్నవరంలో పెడితే ఇమ్మీడియట్ గా అన్ని ఆర్గనైజేషన్ స్పందించి కిందకి దించారు. మీరు చెప్పిన అవినీతి అక్రమాలు జరుగుతుంటే దాని మీద స్పందించారు. అయ్యంగారే అక్కడ దేవాలయం సంబంధించింది దాని మీద కోర్టుకు వెళ్ళారు. అన్నవరం ద్వారకా తిరుమల కూడా అయ్యంగారు స్పందించే తెలుసు గురుగారు నాకు కొన్ని. ఇప్పుడు ఆయన ఒక్కరే
ఆయన మొత్తం హిందూ సమాజంతో నడిచి వచ్చిందని కాదు. ఉమ్, నా భావన హిందూ సమాజంలో మార్పు ఏంటంటే ఉమ్, చాలా గ్రామాల్లో ఈ రోజున మత మార్పులు జరుగుతుంటే ఒప్పుకోవట్లే. ఉమ్, వాళ్ళు వచ్చి రోడ్డు మీద పాట పాడుతుంటే అక్కడి నుంచి వెనక్కి పంపించేస్తున్నారు. ఉమ్, వాళ్ళు వచ్చి మత మార్పిడి చేస్తే మనకు ఏమి ప్రమాదం అవుతుంది అనే విషయం సమాజానికి అర్థమైంది. ఉమ్, అందుకని వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో భరించే స్థితిలో సమాజం లేదు. ఉమ్, చాలా దగ్గర గ్రామాల్లో మనం వెళ్ళాం అక్కడికి, ఉమ్, మనది విస్తృతమైన సమాజం. చాలా దగ్గర గ్రామాల్లో వాళ్ళే గ్రామస్తులే వేలంపాట దగ్గర ఉండి తర్వాత కవులు కూడా దేవాలయాన్ని కట్టించి ఉమ్, ఈవోను కూడా చెప్పు చేతుల్లో పెట్టుకుని నిర్వహించుకునేటువంటి గ్రామాలు తయారైనాయి. ఉమ్, కాబట్టి గ్రాడ్యువల్గా కింద నుంచి మార్పు వస్తుంది. ఉమ్, పెద్ద పెద్ద దేవాలయాలు సమాజానికి దూరంగా ఉంటాయి. ఉమ్, ఇప్పుడు అన్నవరం ఉంది, అన్నవరంలో ఖచ్చితంగా ఒక్క హోటల్లో భోజనం సరిగా ఉండదు. ఉమ్, పాసిపోయిన కూరలు పెడతారు. వాళ్ళు కోట్లకి కాంట్రాక్ట్ పాడుకుంటారు. ఉమ్, ఆ కాంట్రాక్ట్ సంపాదించుకోవడానికి తప్ప వాడికి వచ్చినటువంటి వాళ్ళకి ఆరోగ్యకరమైన శుభ్రమైన ఆహారం పెట్టాలన్నటువంటి పరిస్థితి ఎక్కడుంది? కాబట్టి కోట్లకి పాడుకోవడం, డబ్బులు దండుకోవడం కోసం వ్యాపారం చేయడం ఒక్క సమస్య కాదు. దేవాలయాల చుట్టూరు అన్ని సమస్యలే ఉంటాయి. ఉమ్, దానికి తగ్గట్టుగా మనం ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మా దృష్టికి వచ్చింది ప్రతిదీ ఏ ఒక్కటి వదిలిపెట్టట్లేదు. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. ఎండోమెంట్స్ కమిషనర్కో మంత్రికో తెలియజేయాల్సిన అక్కడే చేస్తున్నాం. స్థానికంగా అక్కడికక్కడే పరిష్కారం అవుతుందంటే గ్రామస్తులే దేవాలయం దగ్గర పోయి పరిష్కారం చేసుకుంటూ ఉన్నారు. ఉమ్, మీరు కొంతకాలం మాతో పాటు కలిసి నడిస్తే, అంటే ఇది ఒక అంశంగా తీసుకొని, ఉమ్, ఇప్పుడు ఏదో లడ్డు వ్యవహారం వచ్చింది, ఏదో ఒక చర్చ చేద్దాం, ఉమ్, దాని తర్వాత ఇంకెప్పుడు ఏదో అట్ట కాదు. దేవాలయ వ్యవస్థలో ఒక మార్పు కోరుకుంటూ దీన్ని ఒక ఉద్యమాన్ని ఒక భాగంగా స్వీకరిస్తే, కలిసి కొంతకాలం పనిచేస్తే కొన్ని విషయాలు మేము అట్లా పంచుకొని పనిచేస్తే దీనికి ఏదైనా ఒక సమాధానం వస్తుంది. కమలానంద స్వామి గారు, నేనేమంటానంటే ఇప్పుడు తిరుపతి లడ్డూ వ్యవహారం గురించి మీ ఒపీనియన్ చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఏంటి నేను చెప్పేది ఏముంది? కల్తీ అని వీళ్ళు అంటున్నారు, కాదని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కల్తీ అని మొదట అన్నారు, ఇప్పుడు కల్తీ ఏం లేదు. అసలు కల్తీ ఎక్కడ ఉంది? అప్పుడు జరిగిందంటారా ఆ టైంలో? అప్పుడు జరిగింది కాదు, అప్పుడు జరిగింది కల్తీ అంటే ఇప్పుడు కల్తీ ఏం లేదు కదా. ఇప్పుడు ప్రశాంతం అసలు నెయ్యే లేదు కదా, నెయ్యి లేదు కదా. అప్పుడు మాత్రం నెయ్యి జరిగింది అనేది 100 గ్రాములు, నెయ్యి అనేది 900 గ్రాములు ఉందా, 950 గ్రాములు ఉందా, 50 గ్రాములు ఉందా అంటే ఇగో ఈ మోతాదులో కల్తీ జరిగిందని చెప్పొచ్చు. అసలు నెయ్యే లేకపోతే ఏముందని చెప్పగలం? సరిపోయి. కాబట్టి నెయ్యి లేదు కాబట్టి కల్తీ జరగల. అది కల్తీ కాదు, అది ప్రత్యేకంగా తయారు చేశారు, అందులో కల్తీ లేదు. అది ఇప్పుడు తయారు చేసిన దాంట్లో కల్తీ లేదు, తయారు చేసిన పద్ధతి అది. ఆ పద్ధతిలో ఏవేవి వాడాలో అవి వాడిన తర్వాత అందులో నిజాయితీగా వాడారా లేదా అనేది ప్రశ్న. అంతే కదా. కెమికల్స్ తోటి ఒక పదార్థం తయారు చేశారు, నిజాయితీగా తయారు చేశారా లేదా అనేది అది చెప్పాలి. ఇప్పుడు అసలు ఈ ప్రసాదాన్ని అమ్మొచ్చా గురువు గారు? ప్రసాదాన్ని, దేవుడి ప్రసాదాన్ని అమ్మొచ్చా? నేను ఇంతకుముందు అయ్యంగార్ గారిని కూడా ఇదే ప్రశ్న వేశా. దేవుడి ప్రసాదాన్ని అనే దానికి సంబంధించి దేవాలయంలో కూర్చోబెట్టి కడుపు నిండా పెట్టండి, అది ప్రసాదం. అవును. నేను ఇంటికి గంపలు లడ్లు తీసుకోపోతానంటే ఏ దేవాలయం అమ్మకపోతే ఇవ్వలేదు, అది సాధ్యం కాదు. ఒక్కొక్కళ్ళు ఇళ్ళకి తీసుకోపోయి టీవీల మీద, డైనింగ్ టేబుల్ మీద ఎండబెట్టి పారబోస్తున్నారు. గురుగారు ఇది మాత్రం గుర్తుపెట్టు. కొనేటప్పుడు ఉండే ఉత్సాహం ఇంటికి తెచ్చిన తర్వాత పంచేదానికి లేదు. ఇంకొక మాట కూడా చెప్తున్నా, మొత్తం భారతదేశం అంతా పట్టుకొచ్చినా మీకు స్వచ్ఛమైన స్వదేశీ గోవు నెయ్యి దొరకదు. ఇంత నెయ్యి ఎక్కడ దొరుకుతుంది? ఇంకొకటి, గోవులు ఎక్కువగా ఈ రోజున పోషించబడుతున్నది ఉత్తర భారతదేశంలో. కానీ ఉత్తర భారతదేశంలో ఏ దేవాలయంలో ఆవు నెయ్యితో చేసిన ప్రసాదం పెట్టరు, అక్కడ వినియోగమే లేదు. మనకి ఇక్కడేమో ఉన్న ఆవులు మొత్తం అల్కబీరికి పంపించేసాం, ఇంకెక్కడెక్కడికో పంపించాం, ఆవు లేకుండా చేసేసాం. ఇప్పుడు ఆవు నెయ్యితో లడ్డు తయారు చేయాలంటే ఏ ఆవు? జెర్సీ ఆవు నెయ్యి పనికిరాదు. జెర్సీ ఆవు నెయ్యి లేకుండా తిరుమలలో లడ్డు తయారు చేయడం సాధ్యమా? కాదు. అంత నెయ్యి స్వదేశీ ఆవుల దగ్గర నుంచి రావట్లేదు. వచ్చేది రాజస్థాన్ది, గుజరాతీది, వాళ్ళు తినడానికే సరిపోతుంది. ఒక్కొక్క ఇంట్లో నెలకి 4 కిలోలు 5 కిలోలు నెయ్యి తింటారు వాళ్ళు. మొత్తం రాజస్థాన్లో, గుజరాత్లో విపరీతంగా నెయ్యి వాడతారు. పంజాబ్లో ఇంత లీటర్ పాలు తాగుతారు వాళ్ళు. ఇంకా అక్కడి నుంచి మనకు కావాల్సిన టన్నులు ఎక్కడి నుంచి వస్తుంది?
మీరు కర్ణాటక నుంచి తెచ్చేటువంటి నెయ్యి కూడా నందిని నెయ్యి. మీరు చిత్తూరు జిల్లాలో చూడండి, ఆవులన్నీ ఏంటి, జెర్సీవేగా. ఉమ్, ఈరోజు చిత్తూరు జిల్లాలో కుటుంబ పోషణ కోసం ప్రధానమైన ఆదాయ వనరు ఏంటి, ఆవు. ఒక్క ఆవు 2 ఆవులో పెట్టుకొని పాపం వాళ్ళు గడుపుకుంటున్నారు. ఉమ్, అక్కడ వర్షాలు లేవు, కరువు కాటకాలు ఉంటాయి, పోయిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. మిగిలిన ఉన్న వాళ్ళు చిత్తూరు జిల్లాలో, అనంతపురం జిల్లాలో గ్రామాల్లో వాళ్ళకి ఆధారము జెర్సీ ఆవు. ఉమ్, పొద్దున ఒక 5 లీటర్లు, సాయంత్రం ఒక 5 లీటర్లు ఇస్తే పోసుకొని బతుకుతున్నారు. ఇది వాస్తవా? ఉమ్, కర్ణాటక మొత్తం ఉండే వాటిల్లో స్వదేశీ ఆవులు ఎన్ని? మీకు 80 నుంచి 90% జెర్సీ ఆవులే. ఉమ్, జెర్సీ ఆవు నెయ్యి మనకు పనికిరాదు, అది పంది క్రాస్. అది ఓకే. ఎక్కువ పాలు ఇవ్వడానికి పందికి క్రాస్ చేస్తే వచ్చింది జెర్సీ ఆవు. కాబట్టి దాని నెయ్యి పనికిరాదు. ఇప్పుడు పనికిరాదు అని చెప్తే రేపు ఉదయం నుంచి లడ్డు తయారు కాదు. ఉమ్, ఇప్పుడే కాదు, ఇప్పుడు 8 గంటలకు కూడా పొయ్యి ఆపేయాలి. ఉమ్, మీకు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? స్వదేశీ ఆవులు ఎన్ని పాలు ఇస్తాయి, దాంట్లో ఉండేటువంటి కొవ్వు శాతం ఎంత, నెయ్యి అంటే ఏమంటాం పర్సంటేజ్ చూస్తారు కదా డిపోలో, ఉమ్, ఎంత ఉంది, తక్కువ వస్తుంది. ఆవు పాలు ఇచ్చే గిరిజాతి కొన్ని జాతులు మన దేశం స్వదేశీ ఆవులు కూడా రోజుకొక 15-20 లీటర్లు పాలిచ్చే ఉన్నాయి, గిరిజాతి ఇటువంటి 1-2 జాతులు. ఉమ్, కానీ అవి ఉన్న సంఖ్య ఎంత? అలాగే గుజరాత్లో ఉండే గిరిజాతి ఆవు 20 లీటర్లు ఇస్తే ఉమ్, దాన్ని మనం ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తే 10 లీటర్లు కూడా ఇవ్వదు. ఉమ్, ఆ ఎన్విరాన్మెంట్, అక్కడ ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల్లోనే ఇస్తుంది. కానీ ఉమ్, బయటికి వస్తే అదే ఆవు పాలు ఇవ్వదు, గేదె కూడా ఇవ్వదు. ఉమ్, ఢిల్లీ నుంచి ఏదో హిమాచల్ ప్రదేశ్ హెచ్పి అనేది, ఏదో హెచ్ఎఫ్ అనేది అంటారు. ఉమ్, అక్కడ 30 లీటర్లు 20 లీటర్లు చూస్తారు. ఇక్కడ నుంచి పోయిన డాక్టర్లు, వెటర్నరీ వాళ్ళంతా పోతారు అక్కడికి, ఉమ్, రైతులకి లోన్లు ఇవ్వాలని. ఉమ్, అవి లారీలు ఎక్కించుకొని మన ఆదిలాబాద్ జిల్లా దాటి, గోదావరి నది దాటి యువతలకు వస్తే 10 లీటర్లు కూడా ఇవ్వు. ఓకే. ఇక్కడ ఆ ఎన్విరాన్మెంట్ లో ఇస్తాయి. కాబట్టి ఇక్కడ మనకు ఉండేటువంటి వ్యవస్థను మనం పోగొట్టుకున్న ఆవుల్ని. ఉమ్, ఇప్పుడు ఆవులు ఏ ఊర్లో ఉన్నాయి, ఎక్కడున్నాయి? గోశాలలో ఉండే గోవులను కూడా పోషించేదానికి సాధ్యం కావటం లేదు. ఉమ్, పనిచేసే మనుషులు లేరు. బీహార్, ఒరిస్సా వాళ్ళని తీసుకొస్తున్నారు. వాళ్ళు 3 నెలలు 4 నెలలు ఉంటారు, చెప్పకుండా వెళ్ళిపోతారు. ఉమ్, వెళ్ళిపోతే మళ్ళీ బ్యాచ్ దొరికేదాకా ఒక 15 రోజులు 20 రోజులు పడితే లోపల గడ్డేసేది ఎవరు? గోశాల నడపడం కూడా ఖర్చుతో పాటు కష్టంతో కూడుకున్నది అవుతున్నది. ఉమ్, ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో ఉండే ఇబ్బందులు ఇవి. ఉమ్, కాబట్టి అక్కడ ఎవరు చేసినా ప్రభుత్వంతో, పార్టీలతో సంబంధం లేదు. వాళ్ళు దుమ్మెత్తి పోసుకుంటే అది వాళ్ళ జెనెటిక్ సమస్య. అది రాజకీయ నాయకులకి. ఉమ్, మేము దాంట్లోకి పోవట్ల. ఇది సాధ్యమా అసాధ్యమా? వీళ్ళు ఎన్ని ఎందుకు పడుతున్నారు రాజకీయ నాయకులు అంటే వాళ్ళు నెత్తికెత్తుకున్నారు. తిరుమలతో వాళ్ళకి సంబంధం లేదు, అవును. వాళ్ళు నెత్తికెత్తుకున్నారు. దేవాలయ వ్యవస్థతో వాళ్ళకి సంబంధం లేదు, నెత్తికెత్తుకున్నారు. కాబట్టే వాళ్ళు చేయని వాటికి అన్నిటికీ మాటలు పడుతున్నారు. ఒక్క పార్టీని అన్నట్లు అందరూ ఉమ్, అందరిని అంటున్నారుగా, అందరినీ అంటారు. వీళ్ళు వాళ్ళని అంటారు, వాళ్ళు వీళ్ళని అంటారు. కొండ పైన దేవుడు, కొండ కిందకు వస్తే రాజకీయమే కదా. అంటే పైన కూడా లేదని కాదు. కాబట్టి వాళ్ళు ఇంకా ఒకరినొకరిని మాట అనుకుంటే ఉపయోగం ఏంటి? మీకు ఏమిటి సంబంధం? ఒక నయా పైసా గవర్నమెంట్ దేవాదాయ శాఖకు డబ్బు ఇవ్వదు, అవును. కానీ దేవాలయాల మీద పెత్తనం చేస్తారు. ఇంకా ఇప్పుడైతే మొన్న ఇటీవల కాలంలో 2 గవర్నమెంట్ల నుంచి నేను చూస్తున్నాను, పోయిన గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, దేవాలయాల్లో కమిటీలు ఎవరు నియుక్తి చేస్తున్నారో వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కూడా పక్కన రాస్తున్నారు. ఉమ్, నామినేటెడ్ పోస్టులు అంటే మిగతా వాటికి నామినేట్ చేస్తారు. కార్పొరేషన్లకి, ఉమ్, ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, వాటికి ఇచ్చినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎంతమంది, జనసేన వాళ్ళు ఎంతమంది, బీజేపీ వాళ్ళు ఎంతమంది రాస్తారు. ఉమ్, వైసీపీ వాళ్ళైతే వైసీపీ వాళ్ళు ఎంతమంది, ఏ పార్టీ అని వాళ్ళు ఒకటే పార్టీ కాబట్టి రాసుకుంటారు. ఉమ్, ఇప్పుడు వచ్చింది దేవాలయాల కమిటీలు వేసారే. ఉమ్, శ్రీశైలం కమిటీ అధ్యక్షుడు బీజేపీ, శ్రీకాళహస్తి అధ్యక్షుడు జనసేన, తిరుమల అధ్యక్షుడు తెలుగుదేశం. అంటే తెలుగుదేశానికి, జనసేనకి, బీజేపీకి ఏ సంబంధం? మీరు సంబంధం పెట్టుకున్నారు కాబట్టి మీ నెత్తి మీద మొట్టికాయ పడుతుంది. మీకు సంబంధం లే. ఉమ్, తెలుగుదేశంలో కానీ ఈవెన్ బీజేపీ వాళ్ళ విషయంలో కూడా నేను చెప్పాను. అందుకే నేనంటే చాలా మంది కోపం. ఉమ్, ఒక పక్కన దేవాలయాల రాజకీయ వ్యవస్థ ఉండకూడదు అన్నప్పుడు ఉమ్, మీరు బీజేపీ వాళ్ళకి ఇవ్వకూడదు నామినేటెడ్ పోస్టులు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి ఇచ్చుకోండి, విహెచ్పి వాళ్ళకి ఇది ఇవ్వాలా? మనం చెప్తున్నాం కదా దేవాలయాలు ప్రభుత్వం నుంచి బయటికి తీయాలన్నప్పుడు తిరిగి బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? ఉమ్, కాబట్టి మీరేమో రాజకీయాల్లో ఉండే వాళ్ళనే పంపిస్తారు దేవాలయాల్లో. మళ్ళీ మనమే దేవాలయాలు రాజకీయ నాయకుల చేతుల్లో ఉండకూడదు మాట్లాడుతాం. కాబట్టి మేము ఎవరిని
ఎవరైనా సరే దేవాలయాల పట్ల ఎలా వ్యవహరించాలనే విషయంలో మా భావన, మా ఆలోచన విధానం ఒక్కటే. అది మీకు సంబంధించింది కాదు, మీరు ఎత్తుకెత్తుకున్నారు కాబట్టి మీకు ముట్టికాయలు పడుతున్నాయి. మీరు మీ పార్టీలో ఉండేటువంటి భక్తులే దాంట్లో పెట్టండి. తెలుగుదేశంలో దేవాలయాలు చక్కగా నిర్వహించే వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు. వైసీపీలో దేవాలయాల్ని గ్రామాల్లో చక్కగా నిర్వహించేవాళ్ళు, రాజకీయంతో సంబంధం లేదు. అదే ఆ గ్రామంలో వాళ్ళే చేస్తున్నారు. అవును, వాళ్ళు హిందువులు, రాజకీయం వాళ్ళది. మా దృష్టిలో వాళ్ళు హిందువులు, వీళ్ళు హిందువులు. కాబట్టి ఎవరైనా సరే, ఏ పార్టీలోనైనా సరే, దేవాలయం అంటే అవగాహన, దేవాలయం అంటే శ్రద్ధ ఉన్న వాళ్ళని ఆ కమిటీలో పెడితే కొంత మేలు. అసలు ఓనామాలు కూడా తెలియని వాళ్ళని తీసుకొచ్చి పెడితే, నిన్న చూడండి ఇక్కడ మన కనకదుర్గమ్మ దేవాలయంలో ఒక ట్రస్ట్ బోర్డు మెంబరు కండువా కప్పలేదని భర్త కండువా కప్పితే కప్పించకపోతే అమ్మవారి సన్నిధికి నువ్వు పోయినావయ్యా, ఆ కొండెక్కితేనే పుణ్యం కదా. అది ఏమాత్రం మీకు ఎన్ని జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఆ ట్రస్ట్ బోర్డులో నీకు మెంబర్షిప్ వచ్చింది, అంతేనా? తెలుగుదేశంలో కొన్ని లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, నీకంటే బాగా యోగ్యంగా పనిచేసిన వాళ్ళు కూడా ఉండుండొచ్చు. నీకు అవకాశం వచ్చిందంటే అమ్మవారి అనుగ్రహం లేకుండానే వచ్చిందా? ఎంత కృతజ్ఞత ఉండాలా, ఎంత వినమ్రత ఉండాలి, ఎంత భక్తి ఉండాలా. కొండ మీద గొడవ చేశాడు, లేదు ఏం చేస్తాం, అక్కడికి పోయిన తర్వాత కొండవ కప్పలేదు, కప్పకపోతే చెప్పి మళ్ళీ కప్పించుకోవా? నీకు అదే ప్రయారిటీ అయితే అదే చేయించుకో, వద్దన్నది ఎవరు? అది నా అభిప్రాయం. అది ఏ పార్టీలోనైనా భక్తి కలిగిన వాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు, దేవాలయం పట్ల అవగాహన కలిగిన వాళ్ళు ఉన్నారు. కనీసం మనం చెప్పేటువంటి ఆదర్శవంతం వచ్చే వ్యవస్థ వచ్చే వరకు ఏ రాజకీయ పార్టీనా కనీసం వెతకండి. టీటీడీకి ఈఓ ఎవరు కావాలంటే వెతుకుతున్నారు కదా, ఎవరో ఒకరినైతే పంపించట్లేదు. నాకు తెలిసి ఇంతవరకు వచ్చిన వాళ్ళందరినీ చూచే వేశారు. కాబట్టి ఇంకొక డిపార్ట్మెంట్కో వెతికి కదా వేస్తున్నారు. అట్లే మీ పార్టీ నుంచి ఈ కమిటీలు వేసేటప్పుడు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళల్లో దేవాలయము, భక్తి, శ్రద్ధ, గురువు, దైవం ఉన్న వాళ్ళని చూచి వేసుకోండి. నేను పొలిటికల్ నాకు తెలుసండి. ఇప్పుడు కోటప్పకొండ ఉంది, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నేను చెప్తున్నా. కోటప్పకొండని అభివృద్ధి చేసిన దాంట్లో కోడెల శివప్రసాద్ గారికి ఎంత భాగం ఉందో, ఆయన కాసు ఆయన కాదు, అంతకుముందు మంత్రిగా ఉన్నాడు కాంగ్రెస్ లో, బ్రహ్మానంద రెడ్డి గారు వాడు కొడుకు, ఆయన మంత్రిగా ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అభివృద్ధి చేశాడు, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు ఈయన అభివృద్ధి చేశారు. ఇద్దరిది నరసరావుపేటే అనుకుంటా. కాబట్టి ఆయనకు భక్తి ఉంది, ఆయన చేసుకున్నాడు, ఈయనకు భక్తి ఉంది, ఈయన చేసుకున్నాడు. భక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు కదా, వాళ్ళు చేశారు కదా. నాకు ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రకరణ్ రెడ్డి జడ్పీ చైర్మన్ గా ఉండేవాడు, తర్వాత ఎమ్మెల్యే, మినిస్టర్. నాకు నేను చెప్పేది 30 ఏళ్ల క్రితం. చాలా దేవాలయాలకి సిమెంట్ రోడ్లు వేయించాడు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన. దేవాదాయ శాఖ మంత్రిగా లాస్ట్ చివరిలో చేశాడు. నేను చెప్పేది 30 ఏళ్ల క్రితం జిల్లా పరిషత్ చైర్మన్, అప్పుడు టీడీపీలో ఉండేవాడు, తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చాడు. ఆయన దేవాలయానికి సిమెంట్ రోడ్లు వేయించాడు, ట్యూబ్ లైట్లు వేయించాడు, ఏవేవి జడ్పీ ద్వారా చేయించవచ్చు అవన్నీ చేశాడు ఆయన. రైట్. కాబట్టి ఎవరెవరు చేశారో అటువంటి రాజకీయ నాయకుల్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయినా కావచ్చు, పార్టీతో కూడా నేను చెప్పట్లేదు. హిందువులు వాళ్ళు, హిందువులుగా మనం కలవాలిగా. రైట్. స్వామీజీ గారు, ఫైనల్గా ఏంటి ఈరోజు, ఇంతకు ముందు కానీ మీరు వినివే ఉంటారు ఈ రాజకీయ నాయకుల మాటలు. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇప్పుడే శిక్ష విధిస్తాడు, వచ్చే జన్మ అంటూ లేదు అంటూ ఒక కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒక పక్కన ఒక కమిటీ వేశారు. ఎటువంటి రిపోర్ట్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? మంచిగా జరుగుతుందని అంత భావిస్తారు. మీ స్వామీజీలు అదే అంటారు, మంచి జరగాలని కోరుకుంటారు. కానీ ఇంకెన్ని రోజులు ఈ ఎపిసోడ్లు మేము చూడాలని జనం కూడా అనుకుంటున్నారు. గురుగారు, ఎటువంటి రిజల్ట్ వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు ఫైనల్గా? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి వారి ప్రస్తావన చేశారు కాబట్టి 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఈ రోజున హిందూ ధర్మాన్ని భారతదేశంలో ప్రచారం చేస్తున్నది వెంకటేశ్వర స్వామి వారే. 1981లో ధర్మో రక్షతి రక్షిత ఓంకారం ఉండే స్టిక్కర్ ఇంటికి వచ్చింది తిరుమల నుంచే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు హిందూ ధర్మ ప్రచార పరిషత్ అనే విభాగము పనిచేస్తుండేది మొత్తం భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే.
అసలు టీటీడీ చేసినన్ని కార్యక్రమాలు ఏ ఒక్క దేవాలయం చేయటం లేదు. Yes, అధిక భాగం టీటీడీదే, అది తెలిసింది. చివరికి తిరుపతిలో బధిరులకు, మ్మ్. మూగలకు, ఇంకా అనేక వాళ్ళకు హాస్పిటల్ ఉంది. బర్డ్స్ హాస్పిటల్. ఇంకా రూయా సంగతి, స్విమ్స్ సంగతి చెప్పక్కర్లేదు. ఇవన్నీ కాకుండా ఎవరికి తెలియనిది, మంగళం రోడ్లో వెళ్తూ ఉంటే అక్కడ కుష్టు చికిత్స కొరకు, కుష్టు రోగులకు చికిత్స చేసేటువంటి హాస్పిటల్ ఉంది. 150 ఎకరాల్లో ఉంది. పెట్టి 100 ఏళ్ళు అయింది, ఎవ్వరికి తెలియదు. ఓకే. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు వేద పాఠశాల దగ్గర నుంచి హరికథ, నాదస్వరం, విశ్వవిద్యాలయం, మహిళలు, గోశాల, కుష్టు చికిత్స, హాస్పిటల్, అసలు వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశ్వరూపమే కనపడుతుంటుంది అక్కడ మనకి. వెంకటేశ్వర స్వామి వారు చెయ్యని పని ఏదని. కాబట్టి ఇవన్నీ హిందూ సమాజంలో ఈ రోజు ఈ మాత్రం చైతన్యం వస్తున్నదంటే టీటీడీ నుంచి ప్రారంభించబడిన కార్యక్రమాలు, ఆ తర్వాత వాటిని స్ఫూర్తిగా తీసుకుని అనేక సంస్థలు పనిచేయటము, దీని ప్రభావం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారు చేస్తున్నారు. మనం వారిని మామూలుగా మనం వారిని ఏదో చేతులెత్తి దండం పెట్టే స్థితిలో మనం లేము. వెంకటేశ్వర స్వామి వారు మన ఆత్మలో, అంతరాత్మలో పరమాత్మగా నిలబడి మనల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో ఉన్నవాళ్ళమే తప్ప అక్కడేదో జరిగిందని అంటే ఆ జరిగిన దానికి కూడా ఆయన ఏదో ఒక నాటకం రచించి ఉంటాడు. వీళ్ళందరికీ జన్మ ఇదే అని మీరేమో అనుకోకండి. పుణ్యాలు చాలా చేసుకుంటూ పోతే ఎప్పుడో ఒకప్పుడు ముక్తి వస్తుంది. పుణ్యం పుణ్యమే చేసుకుంటూ పోతే ముక్తి వస్తుంది. పుణ్యమే చేయకుండా పాపమే వస్తే అక్కడి నుంచి ఇంకా కింద దిగువ జన్మలు ఎత్తి అనుభవించవలసిందే. కలియుగంలో ఈ చేత్తో చేసిన పాపము ఈ చేత్తో అనుభవిస్తాడు అని అంటారు. ఒకవేళ వాడు చేసుకున్న పాపం మరీ ఎక్కువైపోయి ఈ చేత్తోనే అనుభవించే సమయం వాడి జీవితంలో చాలకపోతే ఆ కొండ కరగడానికి ఇంకా చాలా జన్మలు ఎత్తాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు చేసిన పాపం ఇప్పుడు అనుభవిస్తాడు, పూర్వజన్మలో చేసిన పాపం ఎప్పుడు అనుభవించాలా, వాటి కోసమైనా మళ్ళీ ఎత్తాల. కాబట్టి అటువంటి కన్సెషన్, అటువంటి రిబేటు, అటువంటి డిస్కౌంట్ వెంకటేశ్వర స్వామి దగ్గర లేవు. వాడి పాపాన్ని వాడు అనుభవించాల్సిందే. రైట్. ఒక ఆయన 35 కోట్లు పెట్టి బంగారు కిరీటం చేయించి 4 మాడ వీధుల్లో తిప్పాడు. వెంకటేశ్వర స్వామి రాత్రి 1 గంటకైనా ఆయన ప్రతిరోజు లెక్క చూసుకుంటాడు. కాబట్టి లెక్క చూసుకున్నాడు. ఆయన లెక్క ఈ రోజుకి ఆయన జీవితంలో చేసిన పుణ్యానికి 35 కోట్లు జమేసుకున్నాడు. వారం రోజుల్లో ఆయన చేసిన పాపానికి చెంచలగూడ జైలుకు పంపించేసి జైలు శిక్ష అనుభవించేసాడు. అంతే. కాబట్టి దేని లెక్క దానికే ఉంటుంది. అట్లని మనం చేయాల్సిన పని, మన కర్మను మనం విడిచిపెట్టకూడదు. గుడ్. నువ్వు చంపినా చంపకపోయినా ఇక్కడ మిగిలేవాడు ఎవడు లేడు, నేను చంపేస్తా. కృష్ణుడు చెప్పింది, నీ కర్మ నువ్వు చేయాలి, నీ కర్మ నువ్వు ఆచరించాలి. అందుకు నువ్వు యుద్ధం చేయి. నువ్వు చంపకపోతే మిగిలేవాడు ఎవడు లేడు. నువ్వు చంపుతున్నావు అనుకుంటున్నావు కాదు, నువ్వు అనుకుంటున్నావు నేనున్నా. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారు చేసేది ఆయన చేస్తారు. ఆయన భక్తుడిగా, ఆయన మార్గంలో నడిచేవాడిగా నా కర్మను నేను ఆచరించాలి. అనుభవించిన తర్వాత సంగతి, ముందు ఆచరించాలి. కాబట్టి అందులో నేను క్రియాశీలంగా ఉండాలి, నాకు అవగాహన ఉండాలి, ఏది ఎక్కడ ఎలా చేయాలి, సరిదిద్దాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆ వ్యవస్థను సరిదిద్దేదానికి వెళ్ళాలి. రైట్. అది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ గురుగారు, లైవ్లోకి వచ్చి అమూల్యమైన అభిప్రాయాలు తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ స్వామి. రైట్. అయ్యంగార్ గారు, కిరణ్ కుమార్ గారు, ఒక్క నిమిషం మీతో మాట్లాడే ముందు సార్ ఒక్కసారి ప్రజలు ఏమనుకున్నారు ఒక్కసారి విన్న తర్వాత మీతో కూడా ఫైనల్గా కొంత మాట్లాడాలి సార్ నేను. ప్లీజ్ ఒక్కసారి పబ్లిక్ బైట్స్ వినండి సార్, ఈరోజు జరిగిందండి. తింటా ఉన్నాయి, ఈ హిందూ మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. ఎందుకంటే ఈ కల్తీ నెయ్యి ఇంకోటి పందుకో కలిసింది, జంతువులకో కలిసింది అనేసి హిందూ మనోభావాలు దెబ్బతీస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లడ్డు విషయంలో కల్తీ జరిగింది, అన్యాయం చేసినాడు, దొంగతనం చేసినాడు, దోపిడీ చేసినాడు. ఏదైతే తిరుపతి లడ్డు విషయం ఉన్నదో దాని మీద సిట్ ఏమనిచ్చింది, జంతు కొవ్వు పదార్థాలు కలవలేదని ఇచ్చింది తప్పించి అందులో ఒక సుక్క నెయ్యి లేదు, ఒక సుక్క పాలు లేవు, అంతా కూడా మోసం అని ఆ దర్యాప్తులో చెప్పింది అని వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళు దాన్ని అంతా వదిలేసి జంతు కొవ్వు కలలేదన్న దాని మీద గొంతులేస్తున్నారు. ఏదైతే రకరకాల దోసుకోనే వ్యవహారంలో వీళ్ళు వెనకేసుకున్నారో ఇవన్నీ మానుకుని ఈ రోజుని భగవంతుని క్షమాపణ కోరుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను. కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ప్రసాదమైనటువంటి లడ్డూలో
కల్తీ నెయ్యి కలిపిందే కాక ఆ కల్తీ నెయ్యిని మేము కలపలేదని చెప్పేసి బుకాయిస్తూ మరలా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మీడియాలో ముందరికి వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడడం చూస్తూ ఉంటే రాజకీయం ఏ విధంగా భ్రష్టు పట్టిందో, రాజకీయ విధానాల్ని ఏ విధంగా తప్పుదోవ పట్టించి ప్రజాధనాన్నే కాకుండా దైవ ధనాన్ని కూడా దోచుకోవచ్చు అని చెప్పేసి ఉదాహరణగా మనకు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అండ్ టీం, వీళ్ళకి ప్రజా ప్రీతి, దైవ భీతి అనేది ఎటువంటి భక్తి లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా దాదాపుగా 250 కోట్ల రూపాయల వరకు ఇందులో స్కామ్ చేశారంటే వీరు ఎంత దుర్మార్గులో, నీచులో, నికృష్టులో ఒకసారి తెలుసుకోవచ్చు. దేవుడు ప్రసాదం అనేది ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉండాలి. నిజంగా ఇది క్షమించరాని విషయం. అది ఏ కొవ్వు అని చెప్పి వేరే సంగతి, కానీ కొవ్వు మాత్రం కలిసింది. ఎంత దారుణమైన విషయం అంటే అంత దారుణమైన విషయం. ఈ విషయంలో మరి ఎవరైనా సరే అది ఖండించాల్సిందే, అది తప్పు పట్టాల్సిందే. ఈ రోజుల్లో 291 రూపాయలకి నెయ్యి అనేది ఇది ఖచ్చితంగా ఆలోచించగలిసిన విషయం. మేబీ అందులో కొంతమంది కొన్ని రిపోర్ట్స్లో వచ్చేదాని ప్రకారం పామ్ ఆయిల్ కానివ్వండి, పామ్ కెనాల్ కానివ్వండి, ఆర్ విచ్ వాజ్ ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానివ్వండి, దీనికి సంబంధించి కొంత చర్చ జరుగుతూ ఉంది. ఆ ఒక్క నివేదిక మనకు అర్థమవుతుంది అందులో ఎన్ని అవకతవకలు ఉన్నాయో. ఇది ప్రజలందరూ గమనించారు. ఆ గమనించిన దాని ప్రకారమే ఫలితాలు ఉన్నాయి. ఆ ఫలితాల ప్రకారమే ఆ తర్వాత ఏం జరిగింది అనేది నివేదికని తీయటం జరిగిందని అంటూ ఉన్నారండి. అది నిజమని నిర్ధారణ అవుతూ ఉంది. తప్పంటే కల్తీ కలిగినప్పుడు తప్పే కదండి, కరెక్ట్ అని ఎలా అంటాం మనం? కల్తీ అనేది 99% తప్పే. చేసిందే వాళ్ళు చేసింది తప్పు. తిరుపతి దేవుడు అనేటప్పటికీ సనాతన ధర్మం, హిందూస్కి ఎవరికైనా ఒక అక్కడ ఆకర్షణ శక్తి ఉండబట్టి ఆయన కింద అందరూ ఆయన శక్తి మూలానే బతుకుతున్నారని ఒక నమ్మకంతో అందరూ అక్కడ వెళ్తున్నారు. కాబట్టి అది మనం కాపాడాల్సిన బాధ్యత ప్రత్యేకంగా నాయకుల మీద బాగా ఉంది. దేవాదాయ శాఖ అంతా కూడా ఆర్థికంగా దైవత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా హిందూ సాంప్రదాయాన్ని గౌరవించాలి. హిందూ సాంప్రదాయాన్ని తొక్కుపెడుతూ ఉన్నారు. నైవేద్యాల్లో నెయ్యి కల్తీ జరుగుతూ ఉంది. దాన్ని మనందరం కూడా ఖండించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూను అపవిత్రం చేయటం చాలా మహాప్రాధం అండి. జంతు కొవ్వు కలిసిందని కూడా అంటున్నారు. అది చాలా మహాఘోరం అండి. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని నేనైతే నమ్ముతున్నాను. అలా జరగబట్టే దాంట్లో చాలా ఇది పబ్లిక్గా ఒక భక్తుడిగా మా మనోభావాలు బాగా దెబ్బతిన్నాయని కూడా మేము ఫీల్ అవుతున్నాం. లడ్డూలో కల్తీ జరిగింది. మేము ఎప్పుడు తిరుపతి పద్దాకా వెళ్తూనే ఉంటాం. రైట్. అయ్యంగార్ సార్ విన్నారు కదా, హిస్టారికల్గా భగవంతుని ప్రసాదాల విషయాల్లో అప్పట్లో రాజులు ఏమైనా రెస్ట్రిక్షన్స్ పెట్టారా? అసలు ఏంటి, అసలు ఈ 9-8 శతాబ్దాల ప్రసాదాలు ఉన్నాయా? అసలు శిక్షలు ఏమైనా ఉన్నాయా సార్? సరే ఇప్పుడు వీళ్ళకి ఏం శిక్షలు వేస్తారో అది మనం వెయిట్ చేద్దాం సార్. కిరణ్ కుమార్ సార్ మీరు కూడా వినాలి, ఎందుకంటే రాజ్యాంగ పరంగా కూడా మిమ్మల్ని అడగబోతున్నా. ముందు సార్ని అడుగుదామని. సార్ ఏంటి అప్పట్లో ఏమైనా శిక్షలు వేసారా? తప్పులు చేస్తే రాజులు ఏమైనా శిక్షలు వేసారా? చాలా బ్రహ్మాండంగా దీన్ని ఫైట్ చేసేద్దాం అనుకున్నాం, కానీ స్వామివారు వచ్చి బాగా తలబచ్చేశారు. సరే, ఏదేమైనప్పటికీ ఏంటంటే విషయాన్ని చాలా సమగ్రంగా దీన్ని చర్చించవలసిన అవసరం మాత్రం చాలా అవసరం ఉంది. అవసరమైతే ఇంకొక సెపరేట్ అవసరమైతే మేము కూడా డిబేట్కి వస్తాము. ఏంటంటే ఇప్పుడు ఈ అంశాన్ని ఊరికే మనం తేలికే తీసిపారేసేది ఏం కాదు. అసలు రాజకీయ పరమైన వ్యవస్థలు దీంట్లో చొచ్చుకు వచ్చి పూర్తిగా ఆలయ వ్యవస్థను పూర్తిగా కబ్జా చేసేసాయి. ఈ రోజున ఈ కబ్జా చేసిన వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపి మళ్ళీ రాజకీయ పార్టీలను మనం ప్రశ్నించడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. దీని పట్ల సమగ్రమైన అవగాహన మనకి చారిత్రకంగా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి, ఆగమపరంగా ఉండాలి, న్యాయపరంగా, చట్టపరంగా, రాజ్యాంగపరంగా అన్ని విధాల మనకి సమగ్రమైన నాలెడ్జ్ ఉంటే తప్ప ఈ నాలెడ్జ్ని సమాజంలో వ్యాప్తి చెందిస్తే తప్ప కానీ మనం దీన్ని విజయం సాధించడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో చూసాం లేదా పెద్ద పెద్ద ధార్మిక సంస్థలు, విహెచ్పి లాంటి సంస్థలు కూడా దాదాపు 3 లక్షల మంది 4 లక్షల మందితో బ్రహ్మాండమైన సదస్సులు, సమావేశాలు ఏర్పాటు చేసే కానీ చాలా బాధాకరమైనటువంటి ఈ సంస్థల పట్ల నాకు బాగా పరిపూర్ణమైన గౌరవం ఉంది. అయితే వాళ్ళు తిరుపతికి సంబంధించిన అంశంలో కానీ దేవాలయ వ్యవస్థకు సంబంధించిన అంశంలో కానీ కొన్ని తీర్మానాలు విడుదల చేసినట్లయితే చాలా బాగుండేది. ముఖ్యంగా తిరుపతికి సంబంధించిన అంశాలు కొన్ని 100 అంశాలు ఈ రోజున ఉన్నాయి చర్చకి. వీటి పట్ల ఏ రకమైన స్పేస్ వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల ఏమైందంటే ఏదో మనకి కార్యక్రమానికి ఇంత బలం మనకు ఉందని చెప్పడానికి సరిపోయేమే తప్ప కానీ దీన్ని ముందుకు వెళ్ళటానికి తర్వాత మనం అంటే ఒక రకమైన ఒక భయం, సమాజంలో ఏదైనా జరిగితే ఇంతమంది ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా అనే భయాన్ని ఎక్కువ కాలం కలగజేయలేకపోయాం. కారణం ఏంటంటే అన్ని కూడా జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఒక ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో మళ్ళీ వెనకబడిపోవడం అనేది ప్రధాన కారణం. ముఖ్యంగా ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే 9వ శతాబ్దంలో సమావయ్య అన్న పల్లవ రాణి అనేక దాన ధర్మాలు చేయడంలో భాగంగా స్వామికి భోగ శ్రీనివాస పెరుమాళ్ళు విగ్రహాన్ని
స్వామికి సమర్పించడం, అనేక రకాల ఈ మన ప్రసాదాలని వినియోగం చేస్తూ ఆచంద్రార్కం కూడా తాను చెప్పిన విధంగా నిర్వహించాలని చెప్పి ఆవిడ శాసనం చేసిన తర్వాత మనకి రెండవ రాజేంద్ర చోళుడు కారణం 1190 ఆ ప్రాంతాల్లో, సుమారుగా 1119 సామాన్యరానికి సంబంధించిన ప్రాంతంలో మనకి రాజేంద్ర చోళుడు నెంబర్ 1. ఆయన పీరియడ్ లో ఆయన ఈ దేవాలయ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలన్నింటినీ కూడా ఘాటుగా ప్రశ్నించడమే కాకుండా అక్కడ ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేసి ఆడిట్ కూడా చేయించి ఏ రకంగా కూడా లోపాలు జరగకుండా, ముఖ్యంగా కోర్టులో ఎటువంటి అవకతవకలు జరగకుండా స్వామికి తగ్గట్టుగా అన్ని భోగాలన్నీ కూడా సక్రమంగా నెరవేర్చాలని, అలా చేయకపోతే కనుక వాళ్ళకి పూర్తిగా దాంట్లోంచి తొలగించడం. ఇంకొద్దు కొంతమంది వంశపారంపర్యంగా చేసే అక్కడ ఉన్న పరిచారకులు ఉంటారు, వాళ్ళకి అసలు ఆలయాన్ని దూరం చేసేయటం, అంతకు మించిన శిక్షలు ఆ రోజుల్లో లేవు. సో అందువల్ల ప్రతి వాళ్ళు భయభక్తులతో ఉండేవారు. కాబట్టి స్వామికి అపచారం చేయడానికి వెనకాడేవారు కాదు. అందుకని రాజాదిరాజులు అందరూ కూడా చేసిన దాన ధర్మాల్లో ముఖ్యంగా ఏంటంటే, వాళ్ళు ఒక రాజుగారు చేసిన దానాన్ని రెండో రాజుగారు తిరస్కరించేవారు కాదు, అనుబంధంగా కొన్ని కొత్త అగ్రహారాలు ఇచ్చేవారు. ఇస్తూ ఏమనేవారు, ఆచంద్రార్కం కూడా ఈ శాసనాన్ని అనుసరించి వ్యవహరించాలని చెప్పి స్పష్టంగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏంటంటే, ఎక్కువ ఆగమ శాస్త్ర పరంగా చూసినా, మనకి ధార్మిక పరంగా చూసినా ఎక్కడ ప్రసాదాలను అమ్ముకోమని లేదు. మనకి 8వ శతాబ్దం 9వ శతాబ్దానికి వచ్చేప్పటికి అసలు మొట్టమొదట ఈ ప్రసాదాలు అంటూ ఏమి లేవు. కేవలం ఒక బియ్యాన్ని 18 సార్లు దంచి దాన్ని అన్నం కింద వండేసి దాన్ని కుంభం పోసేవారు, అంతే, అంతకుమించి ఏమీ లేదు. ఆ తర్వాతగా వచ్చేప్పటికి ఏంటంటే రకరకాల ప్రసాదాలు వచ్చినాయి. అందులో తర్వాత 10వ శతాబ్దానికి వచ్చేప్పటికి ఏంటంటే రసం చేసి దాని మీద పోయటం మొదలు పెట్టారు. తర్వాత రకరకాల కూరలు చేయటం, తర్వాత జిలేబీ. 15వ శతాబ్దానికి వచ్చేప్పటికి ఇడ్లీ వచ్చింది. మనకి ఈ లడ్డు అనేది వచ్చేప్పటికి ఏంటంటే మనకి 19వ శతాబ్దంలో వచ్చిందే. ఇది అంతకుమించి ప్రాచీనంగా బెల్ల బూందీ ఉన్నాయి, కానీ లడ్డు అనేది ప్రత్యేకమైన పద్ధతిలో చేసి లేదు. దీనికి ఈ రకమైన ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, దీనికి ఒక రకమైన ఆకర్షణీయ పద్ధతిలో దీన్ని తయారు చేయటం, తర్వాత దీని ఒక బ్రాండ్ అంబాసిడర్ గా, ఇదే పెద్ద ఐకాన్ గా చూపించు, పెద్ద వాణిజ్యానికి మూల కేంద్రంగా చూపిస్తూ దీన్ని ప్రచారం చేయడం అనేది కొంత జరిగింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆ స్టాండర్డ్స్ ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ఎలా ఉన్నా సరే, ప్రసాదాలకు సంబంధించి అమ్మమని ఏ ఆగమ శాస్త్రంలో లేదు. ఇందాక స్వామివారు కూడా అన్నట్టు ప్రసాదం ఇంత పెట్టమని అన్నారే కానీ బుట్టలు తీసుకెళ్ళమని, ఇంకా చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడు ఈ రోజున ఇన్ని లక్షల లడ్డూలు సమాజంలో వెళ్ళిపోయినాయి, అందరికి వెళ్ళిపోయినా, అందరూ తిన్నారు, కొన్ని కోట్ల మంది తిన్నారు అంటున్నాం కదా. ఇందులో అనేక రకాల ఫంక్షన్స్ కి, పెళ్లిళ్ళ ఫంక్షన్స్ కి, తర్వాత అనేక రకాల ప్రైవేట్ ఫంక్షన్స్ కి, విఐపీలు, పెద్ద విఐపీలు, అసలు ఆ విఐపీలు పేరు తలుచుకోవడానికి కూడా సామాన్యులకి అందుబాటులో లేని వాళ్ళందరికీ బుట్టలు ఉచితంగా పంపటం. అలాగే ఒక విఐపీ వచ్చాడు అనుకోండి, ఆయనకి ఎక్కడ లేనంత ప్రోటోకాల్స్ చేసి వెళ్ళేప్పుడు 10 బుట్టలు ఎక్కించి పంపిస్తారు. మామూలు కామన్ భక్తుడికి ఒక లడ్డు ఎక్స్ట్రా రావాలన్నా జరగదు. వాడికి బ్లాక్ లో కూడా అన్ని అక్కడ ఏడుస్తున్నారు. పెద్ద లడ్డు ఇస్తారు, ప్రత్యేకమైన పెద్ద లడ్డు ఇస్తారు. కిరణ్ కుమార్ గారు అంతే కదా, తిరుపతిలో ఏమైనా గెస్ట్లు వస్తే పెద్ద లడ్డు ఇచ్చి కారులో పెట్టి చక్కగా ఇంకా ఒక 10 లడ్లు చిన్న లడ్లు ఇచ్చి వడ ఇచ్చి, కానీ పేదలకు మాత్రం దొరకదు. అది చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఈ రకమైన ఎప్పుడైతే కమర్షియలైజేషన్ అయిపోయిందో, మనం ఒకటే చెప్పదలుచుకున్నామండి ఈ రోజున, ఆ యొక్క పవిత్రతను కాపాడాలంటే 2 సజెషన్స్ నేను చెప్పి ముగిస్తా. ఒకటేంటే, ఆలయ వ్యవస్థను అనే దాన్ని టూరిస్ట్ కేంద్రంగాను, పిక్నిక్ స్పాట్ గాను వ్యవహరించే విధంగా లేకుండా పూర్తి ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలంటే ఈ అంగులు ఆకర్షణలు లేకుండా ఈ వ్యాపార స్థలాలు అనేది పూర్తిగా దూరం అవ్వాల్సింది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ ఆగమ మండలి ఇప్పుడు మీకు ట్రస్ట్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ రాజకీయ నాయకులే. సో ఈ రాజకీయ నాయకులు ఏంటంటే, రాజకీయ నిరుద్యోగులందరినీ పోగు చేసి కూర్చోబెట్టడంతో ఒకళ్ళిద్దరికి తప్ప ఆ దేవాలయ వ్యవస్థలో ఎవరికి కూడా ఆలయ వ్యవస్థలో సంబంధించిన ఏ అంశం పట్ల కూడా అవగాహన లేదు. మేము ఏం చెప్పే సజెషన్ ఏంటంటే, మీరు వేసే ఈ ట్రస్ట్ బోర్డులో ఇష్టం వచ్చిన వాళ్ళని, ఎంతమందిని మీకు నచ్చిన వాళ్ళని, మీకు భజన చేసే వాళ్ళని వేసుకున్నా, మేము చెప్పిన వ్యక్తులు వీళ్ళు మాత్రం కంపల్సరీగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా, ప్రధానంగా తిరుపతికి వచ్చేవాడికి పెద్ద చేయరు, చిన్న చేయరు. అలాగే ఆచార్య కృషి వ్యవస్థలకు సంబంధించిన 7 కుటుంబాల వాళ్ళు, 7 ప్రతినిధులు, అలాగే ప్రధాన అర్చకులు వారు, అలాగే స్టేట్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ యొక్క డైరెక్టర్, సెంట్రల్ ఆర్కియాలజీ యొక్క డైరెక్టర్ జనరల్ యొక్క ప్రతినిధి, వీళ్ళని కనుక పెట్టినట్లయితే అటు ఆధ్యాత్మికంగా, అక్కడ సామాజికంగా, భక్తిపరంగా, తర్వాత చట్టపరంగా, రాజ్యాంగపరంగా, ఇవన్నీ కాకుండా ఏంటంటే రిచువల్స్ ని ఏది ఏ రకంగా చేయాలో ఆ రకంగా, ముఖ్యంగా ఇప్పుడు ఈ లడ్డూకి వచ్చేప్పటికంటే 2 రకాలు ఉన్నాయండి. ఒకటి దిట్టం ప్రకారం చేయాలి. దిట్టం అనేది ప్రత్యేకంగా సమయాచార పాలనలో ఏ రకంగా ఆలయాలను వ్యవహరించాలో స్పష్టంగా పుస్తకాలు చెబుతుంటే, దిట్టంలో ఏ కైంకర్యాలు ఎలా చేయాలో, ఏ ప్రసాదాలు ఎలా చేయాలో స్పష్టంగా పాళ్ళు ఉన్నాయి. దాంట్లో ఆ పాళ్ల ప్రకారం చేసి లోపల నివేదన చేసి ఆ నివేదనని బయట ప్రసాదంలో కలిపి అమ్మమన్నారు. ఇప్పుడు ఏంటంటే, బయట
ఇస్తున్న ప్రసాదాలను యంత్రాలతో తయారు చేయడం, లేకపోతే కార్మికులతో తయారు చేయడం, ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానో వాటి ద్వారానో ఆక్షన్ ద్వారానో కంపెనీలకి అద్దెకి ఇచ్చి స్వీట్ హోములాగా మార్చేశారు. ఇవన్నీ ఏంటంటే స్వీట్ల తయారీ కేంద్రం కింద మార్చేసి పూర్తిగా ఉన్న ఆధ్యాత్మిక పరమైన కోణాన్ని కనురూపు లేకుండా చేయటం వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఈ యొక్క ధర్మకర్తల మండలిలో వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి, ధర్మకర్తల మండలే కాక ఇందాక స్వామివారు చెప్పినట్టు ధార్మిక మండలిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రాజకీయాలకు అతీతమైన వ్యక్తులందరూ కూడా దాంట్లో ఉంటేనే తప్ప ఈ రకంగా లేకపోతే ఎప్పటికీ పరిస్థితులు ఇలా కొనసాగుతాయి. దీన్ని మహోద్యమంగా ముందుకు తీసుకెళ్ళడానికి గ్రామ గ్రామాన మేము కూడా చెప్పే సజెషన్ ఏంటంటే, వాళ్ళు వీళ్ళు వేసే కమిటీలు రాజకీయపరమైన కమిటీలు అయితే కాబట్టి మీలాంటి ఛానల్స్ ముందుకు వచ్చి ప్రతి అట్లీస్ట్ జిల్లా స్థాయిలో ఇలా ముఖాముఖి కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో ఆసక్తి ఉన్న వాళ్ళ చేత ఒక కమిటీ మీరే ఫారం చేసేస్తే వీళ్ళందరూ కూడా మహోజ్వలంగా పెద్ద ఉద్యమానికి దారి తీసే విధంగా తప్పకుండా కిరణ్ కుమార్ గారు, అయ్యంగారు సార్ ఇందాకన్న మాటలు ఒకటి తీసుకుని మిమ్మల్ని అడుగుతున్నాను సార్. వాళ్ళకి భజన చేసే వాళ్ళకి ఏ కమిటీలో అయినా స్థానం ఇస్తే బాగుంటుందని. చివరికి అట్లా అయిపోయింది. అంటే రాజకీయ నాయకులకి భజనలు చేసే వాళ్ళకే ఆ కమిటీల్లో వస్తుంది, కానీ దేవుడికి భజన చేసే వాళ్ళకి ఇవ్వటం లేదు. కరెక్ట్, అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకోటి సార్, ప్రభుత్వం అనుకుంటే ఎంతసేపు సార్, ఒక వారంలో ఈ దొంగలను ఎవరో బయట పెట్టలేదా కిరణ్ కుమార్ గారు? ప్రభుత్వం అనుకుంటే, అది ఏ ప్రభుత్వం అయినా సరే, ఒక్క వారంలో ఈ దొంగ నిజంగా కల్తీ నెయ్యికి సంబంధించి బయట పెట్టలేరా? కిరణ్ కుమార్ గారి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వారు చెప్పే ముందు ఒక పాయింట్ మర్చిపోయాను నేను, చెప్పి ముగిస్తాను నేను. గురుగారు ఏంటంటే, ఇప్పుడు స్వామివారు చెప్పారు ఇందాక, ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే 300 రూపాయలకే నెయ్యి దొరకడం ఎంత హాస్యాస్పదమో, అలాగే ఆవు దేశీయ ఆవుల నుంచి కూడా మనకి నెయ్యి రావడం చాలా కష్టం అనేది స్వామివారు చెప్పిన దాంట్లో వాస్తవం కొంత ఉందా. ఈ రోజున మరి చూడండి, నేషనల్ హైవేస్ మీద కొన్ని వేల దేశీయ ఆవుల్ని కబేళాలకు వెళ్ళిపోతున్నాయి. కొన్ని వేల ఆవులు రోజుకి కనీసం ఒక్కొక్క నేషనల్ హైవే మీద కనీసం 50 నుంచి 50 ట్రక్కులు, మినిమం 100 ట్రక్కులు మీకు కిరణ్ కుమార్ లాంటి వాళ్ళు అడ్డుకుంటున్నారు సార్, కానీ లాభం లేదు కదా. వాళ్ళు అడ్డుకుంటున్నారు, అయినా వాళ్ళకి రెస్పెక్ట్ లేదు. మేము చెప్పేది ఒకటే సార్, ఈ ఆవులన్నింటినీ కూడా నిజంగా ఖచ్చితమైన స్వచ్ఛమైన నిర్ణయంతో ఆవులన్నింటినీ కాపాడి తిరుపతి దేవస్థానానికి ఎన్ని ఆవులైనా పోషించే శక్తి ఉంది. వాళ్ళ ద్వారా డైరీ ఏర్పాటు చేసి ప్రైవేట్ గా అక్కడే డైరీ ద్వారా నెయ్యి సరఫరా చేస్తే చాలా మటుకు ఉపయోగం. రైట్, కిరణ్ కుమార్ గారు ప్లీజ్. పెద్దలు అయ్యంగారు గారికి, ఇంతకుముందు వచ్చినటువంటి స్వామీజీ గారికి నా ప్రణామాలు. మీరు అన్నట్టు గోవిందుడికి ఒక ఇదే ఉంది, గోవు ఇందా అనే ఒక దీంతోనే గోవింద అనే నామం వచ్చింది అనేది ఒక నానుడు ఉందండి. ఎందుకంటే భక్తులు ఎక్కడి నుంచో దేవుడికి మొక్కుకొని ఆ ఆవును తీసుకొని వస్తారు గోవుని ఇద్దామని. ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం భక్తుడు ఇచ్చే ఆవును కూడా తీసుకునేదానికి ఒక సంస్థ లేదు ఇక్కడ టిటిడిలో. ఎంత దౌర్భాగ్యం అని అంటే, గోవిందా గోవిందా అని అంటూ ఆ గోవులను కాపాడే వ్యవస్థ లేకపోవడం అనేదే దౌర్భాగ్యం. దీనికి కారణం ఏంట్రా అంటే, మా టిటిడిలో పనిచేస్తున్నటువంటి రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులతో పాటు సెక్యులర్ ఎవరైతే ఉన్నారో, సెక్యులర్లు, ఈ అన్య మతస్థులు హిందువుల రూపంలో వచ్చేసినటువంటి వారి వల్లనే జరుగుతుందండి ఇది. ఇంకా చెప్పాలి అంటే, గోశాలకు ఇచ్చినటువంటి స్థలము కూడా మా గతంలో వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారంటే, వాళ్ళ దేవస్థానం ఎంప్లాయీస్ కి ఇవ్వాలని చెప్పి ఆ స్థలాన్ని, అంటే గడ్డి పెంచే స్థలాన్ని ఆడికి నాశనం చేసేసి గోడ కట్టేసి ఫ్లాట్లు వేసేసారు. అంటే వీళ్ళు వచ్చిన ప్రతి నాయకుడు ధర్మాన్ని కాపాడాలనో లేకపోతే హిందుత్వాన్ని రక్షించాలని రావట్లేదండి. ఖచ్చితంగా ధర్మాన్ని నాశనం చేయడం కోసమే వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క స్టెప్ ధర్మ నాశనానికే. ధర్మ అభివృద్ధికి ఒక్క స్టెప్ ఒక్కటి చెప్పండి. ఇంతకుముందు గురువు గారు అన్నట్టు ఎన్నో ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి ఎన్నో ఉన్నాయి, కానీ ఈ రోజున అవన్నీ నాశనం అయిపోతున్నాయి. గతంలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 900 ఎకరాల్లో ఉండిందండి. ఈ రోజు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ 400 ఎకరాలకు వచ్చింది. 400 ఎకరాలకు వచ్చింది. ఒక విశ్వవిద్యాలయం రాను రాను డెవలప్ అవ్వాలి, కానీ తిరుపతిలో తగ్గిపోతా ఉంది. గోవిందరాజ స్వామి వెంకటేశ్వర స్వామి కింద 2 స్కూల్స్ ఉన్నాయి. ఈ రోజు ఆ స్కూల్స్ పరిస్థితి అధోగతి అయిపోయింది. ఇంకో స్కూల్ పెరగల. శ్రీ గోవిందరాజ స్వామి యొక్క మన టీటీడీ యొక్క స్థలంలో ప్రైవేట్ స్కూల్ బ్రహ్మాండంగా ఉంది, కానీ టీటీడీ స్కూల్ కి ఈరోజు ఆడుకునేదానికి ఆట స్థలం కూడా లేదు. ఈ రోజున టీటీడీ స్థలంలో ఎంప్లాయీస్ కే ఇళ్ళకే మేము స్థలం ఇవ్వమని చెప్పిన వాళ్ళు ఒక బార్ సెంటర్, క్లబ్ డాన్స్ ఓపెన్ చేసుకుని ఒక స్టార్ హోటల్ కి 20 ఎకరాలు ఇచ్చారు. వీళ్ళు ఎలా ఉన్నారు చూడండి. ప్రతి ప్రభుత్వం ప్రతిసారి అంటే పక్క ప్రభుత్వం ఇంత తప్పు చేసిందని వచ్చే ప్రతి ప్రభుత్వం తప్పే చేస్తుంది తప్ప ఒక్కటి కూడా న్యాయం చేయాల. ప్రభుత్వం మీరు వారం రోజులు అనుకుంటున్నారండి, ఒక్క రోజు నిజాయితీగా పనిచేయమని చెప్పండి చాలు. టీటీడీ ప్రభుత్వాన్ని ఒకే ఒక రోజు నిజాయితీగా పనిచేయమని చెప్పండి. పోనీ ఒక రోజు అధికారులు మీరు నిజాయితీగా పనిచేయండి, రాజకీయ నాయకులు మీకు
అటు రాము అని ఒక మాట చెప్పండి. ఎన్నో కూసాలు కదిలిపోతాయి. ఆ సినిమాలో అర్జున్ సినిమా ఒకటి ఉందండి, ఒక్కరోజు సీఎం అయితే ఎట్లుంటది అని. అంతకన్నా ఘోరంగా ఉంటది ఇప్పుడు పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఒక సీఎంఏ కరెక్టెడ్, ఇక్కడ అటెండర్ కాడ నుంచి సీఎం వరకు అందరూ తినేవాళ్ళే. ఏమండి చూస్తున్నాం, వాళ్ళ ఉద్యోగాలు ఎంత, వాళ్ళ ఆదాయాలు ఎంత అండి. వాళ్ళు చేస్తున్న గతంలో ఒక ఎమ్మెల్యే అయితే, ఒక ఎమ్మెల్యేని మా జిల్లాలో గతంలో ఒక ఎమ్మెల్యేని ఎలక్షన్ ముందు నిలబెట్టి కారు ఫైనాన్స్ వాళ్ళు తీసుకెళ్ళిపోయినారు. దాని తర్వాత ఎమ్మెల్యే స్థాయి ఏంటి తెలుసా? కొన్ని వందల కార్లు పంచే స్థాయి నెక్స్ట్ ఎలక్షన్ కి. మొత్తం మీద మీ గోవిందుడు, మన గోవిందుడు అందరూ వాడైపోయాడు, అంతేనా? అందరూ కోటీశ్వరులు కావటానికి. కానీ మీరు అన్నట్టు స్వామి ఏం చేస్తాడు అని అన్నట్టు ఒకే ఒక ఉదాహరణ చెప్తానండి. గతంలో ఒకరు తిరుమల దర్శనం చేసుకొని బయట రాగానే బయట వస్తున్న మనకు కోనేరు కనపడుతుంది, రోడ్డు నెక్స్ట్ కోనేరు, వెంటనే కోనేరుకు ఒక స్లాబ్ ఉంటది, కోనేరు ఉంటది. ఆ కోనేరు పైన భక్తుడు దర్శనం చేసుకుని బయట రాగానే టాయిలెట్ పోవాలా, చాలా మందికి ఇబ్బంది అవుతుందని టాయిలెట్స్ కట్టించాడండి. ఒక ఆయన టాయిలెట్స్ కట్టించాడు, సంవత్సరం తిరగకుండానే గాల్లో కలిసిపోయాడు. ఆ టాయిలెట్స్ కాస్త కంప్యూటర్ సెంటర్ రూమ్లు అయిపోయినాయి. మళ్ళీ సంవత్సరానికంతా అది కూడా క్లీన్ చేసేసి మళ్ళీ యథావిధిగా గతంలో ఎట్లుందో కోనేరు అదే విధంగా అయిపోయింది. 2 సంవత్సరాల్లో ఇన్ని మార్పులు జరిగాయి. కానీ గోవిందుడిని ఎక్కడ టచ్ చేసినా ఆయన ఖచ్చితంగా ఒక లెక్క అనేది ఉంటది. శిశుపాలుడికి 100 తప్పులు ఎట్లా పూర్తయ్యాయని, అదే విధంగా గోవింద స్వామి కూడా ఖచ్చితంగా 100 తప్పులు దాకా చూడకపోయినా ఖచ్చితంగా శిక్షించడం అయితే కామన్. కాకపోతే ఒక హిందువుగా నా బాధ్యత, ఇంతకుముందు అన్నారు, గురువు గారు చెప్పారు, శ్రీకృష్ణుడు నువ్వు చంపినా చంపకపోయినా నేనైతే చంపేస్తాను, నువ్వు పుట్టినందుకు నీ కర్మానుసారంగా నీ చేతుల్లో వాళ్ళు చావాలి, నీ చేతిలో చావకపోయినా నా చేతిలో చావడం అయితే తప్పదు అని అన్నట్టు, మేము హిందువుగా ప్రభుత్వాలు ఏం చేస్తాయితే చేయవో తెలియదు కానీ మేమైతే మా ప్రాణాలను అయితే మేము వదిలేస్తామండి. గతంలో సార్ అన్నట్టు మేము పుంగునూరులో పట్టుకున్నాం, 2 కంటైనర్లు పట్టుకున్నాం, ఒక దాంట్లో 32, ఒక దాంట్లో 42 ఆవులు ఎద్దులు ఉన్నాయి. పట్టుకుంటే పిల్లోడిని అక్కడ పెట్టి పక్కకు వస్తే ఫోన్ లో అతను అంటాడు, డ్రైవర్ ఎవడైతే పంపించాడో అతను ఏం చెప్తున్నాడంటే, 1-2 ఉంటే తొక్కించుకొని వెళ్ళిపోరా అంటున్నాడు. కంటైనర్ ఆపిన దానికి 1-2 ఉంటే తొక్కించుకొని వెళ్ళిపో అంటున్నాడండి. అంటే వాళ్ళ మాఫియా ఏ స్థాయిలో ఉందో చూడండి. నిజంగా టీటీడీ గాని అనుకుంటే ప్రతి ఊర్లో గుడి కట్టడం కాదండి, ప్రతి ఊర్లో గోశాల కట్టమని చెప్పాలి. ప్రతి ఊర్లో ఒక గోశాల కట్టు, ఒక వేద పాఠశాల, కనీసం మండలం కాకపోయినా నియోజకవర్గానికి ఒక వేద పాఠశాల కట్టు, ప్రతి ఊరిలో ఒక గోశాల పెట్టు. నువ్వు అప్పుడు నిజమైనటువంటి స్వచ్ఛమైన దేశీయ ఆవు నెయ్యి దొరుకుతుంది, నీ పవిత్రత సనాతన ధర్మం యొక్క విలువలు నిలబడతాయి. ప్రతి ఊరిలోనూ కనీసం ఒక 100 మందికి ఉద్యోగాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతాం, వాళ్ళకు ఉపాధి కల్పించిన వాళ్ళు అవుతాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిబేట్ అంటే ఉద్యోగం అంటే ఎందుకు ఇట్లా ఈ విధంగా తయారైనాం, ఎందుకు ఆవులు అమ్ముకుంటున్నామనంటే దీనిపైన మీరు ప్రత్యేకంగా మరి ఒక డిబేట్ పెట్టండి. 1 గంట కాదు 2 గంటలు పడుతుంది. నేను టోటల్ మీకు క్లారిటీ ఇవ్వగలుగుతా. ఎందుకు ఈ రోజు ఇట్లా ఉన్నాం, గతంలో అంత మంచిగా మనం ఇట్లా ఎందుకు అయ్యాం, ఏ విధానం అనేది కూడా నేను చెప్పగలుగుతానండి, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ మీరు అడిగినట్టు సనాతన ధర్మంగా మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ఇప్పటికి నా పైన 4 ఎఫ్ఐఆర్లు అయినాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత ప్రభుత్వం రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చూసింది కానీ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి అడిగిన దానికి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయని 4 కంప్లైంట్లు పెట్టారు. అదే నేను ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాను, చాలా ఘోరంగా మేము బాధపడ్డామని. కనీసం స్టేట్ లోపల పేపర్ తీసుకొని కనీసం ఎఫ్ఐఆర్ కాదు కదా, వాళ్ళ టేబుల్ మీద కూడా పెట్టుకోవాలి. అది పరిస్థితి, మా హిందువుల పరిస్థితి, ఫైట్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి. కానీ వెనకడుగు వేయము. ఇది ఆ దైవం ఇచ్చినటువంటి శరీరం, ఈ శరీరంలో పంచినటువంటి ఆత్మ, ఆ దైవం కోసం ఇవ్వడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. గుడ్. అంత అంతర్యామి చూసుకుంటాడు కిరణ్ కుమార్ గారు, అంతే కదా? అంత అంతర్యామి చూసుకుంటారు. రైట్. నిజంగా ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు దేవుడే వాళ్ళకి శిక్ష విధిస్తాడు అంటారు చాలామంది పెద్దలు. చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఇది త్వరగా ముగించాలి. దీన్ని ఇట్లాగే రాజకీయాలకు వాడుకుంటే వాళ్ళు అంటున్నట్టుగా ఏదో ఒక రోజు ఆయన ఆగ్రహానికి గురికాక తప్పదు. ఎందుకంటే దేవుణ్ణి ఇప్పుడు కూడా ఇట్లా రాజకీయాలకు వాడుకోకూడదని మనం కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ అభివృద్ధి మీద దృష్టి సారించాలి రాజకీయ పార్టీలు, అంతేగాని పీఠాధిపతులు కూడా ఎవరికి వాళ్ళు మాట్లాడితే భయం అంటున్నారు. మనం చూసాం, ఆ స్వామీజీ కూడా నేను మాట్లాడని అంటారు, కానీ వాళ్ళు కూడా ముందుకు వచ్చి చక్కగా మాట్లాడితేనే మీరు చెప్పినట్టు హిందూ సమాజం ఇట్లా లడ్డూలు కానీ ఏదీ కల్తీ కాకుండా ఉంటుంది.
మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ విధంగా ఉండాలి మనస్ఫూర్తి. థ్యాంక్ యూ కిరణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ అయ్యంగార్ సార్. రైట్ దట్స్ ఆల్ ఫర్ నో. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.